بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الكريم وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وأتموا الحج والعمرة لله. ప్రియమైన సోదరులారా, ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో ఉమ్రా గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా, ఉమ్రా ఒక ఆరాధన. ఉమ్రా అంటే ఒక పిక్నిక్ కాదు. ఉమ్రా అంటే ఒక ఆరాధన. ఉమ్రా ఒక ఇబాదత్. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్రా గురించి అన్నారు: వఅతిమ్ముల్ హజ్జ వల్ ఉమ్రత లిల్లాహ్. మీరు హజ్ని మరియు ఉమ్రాని అల్లాహ్ కోసం పూర్తి చేయండి. అల్లాహ్ కోసం. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటున్నాడు: అతిమ్ముల్ హజ్జ వల్ ఉమ్రత లిల్లాహ్. మీరు హజ్ని మరియు ఉమ్రాని అల్లాహ్ కోసం, కేవలం అల్లాహ్ కోసం ఇఖ్లాస్తో, ప్రవక్త వారు చెప్పే పద్ధతి ద్వారా దాన్ని పూర్తి చేయండి. ఈ ఆయత్ ద్వారా ఉలమాలు ఏం చెప్పారంటే, ఎలాగైతే హజ్ ఒక స్తోమతి ఉండే వ్యక్తిపై విధిగా చేయబడిందో, అలాగే ఉమ్రా కూడా స్తోమతి ఉంటే ఆ వ్యక్తిపై విధిగా చేయబడింది. అంటే హజ్ కూడా విధిగా చేయబడింది, దాంతోపాటు ఉమ్రా కూడా విధిగా చేయబడింది. ఈ ఆయత్ ద్వారా చాలా ఉలమాలు, ముఫస్సిరీన్, ఇంకా షారిహీన్ హదీస్ అందరూ ఇదే చెప్పారు. ఒక వ్యక్తిపై ఎలాగైతే హజ్ ఫర్జుగా ఉందో, విధిగా ఉందో, అలాగే ఉమ్రా కూడా విధిగా ఉంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే ముందు ఏం చెప్పారంటే, ఉమ్రా అన్ని నేను హజ్తో పాటు కలిపేశాను. అంటే ఒక వ్యక్తి హజ్ చేస్తే ఆ వ్యక్తి దాంట్లో ఉమ్రా కూడా చేసుకుంటాడు. హజ్ యొక్క 3 రకాల్లో ఒక రకం హజ్ తమత్తు అంటారు. దీనిలో ఉమ్రా కూడా ముందు చేస్తాం, ఆ తర్వాత హజ్ చేస్తాం. ఇంకో రకం హజ్ కిరాన్ అంటారు. హజ్ కిరాన్ అంటే ఉమ్రా చేయాలి, ఆ తర్వాత హలాల్ అవ్వకూడదు, మళ్ళీ హజ్ చేసుకోవాలి. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పారంటే, ఎలాగైతే హజ్ ఒక వ్యక్తిపై విధిగా చేయబడిందో, అలాగే ఉమ్రా కూడా విధిగా చేయబడింది. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఉమ్రా చేయాలి. హజ్ స్తోమతి లేకపోతే కనీసం ఒక్కసారైనా ఉమ్రా చేయాలి. రెండో మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు: వతజవ్వదు ఫఇన్న ఖైరజ్ జాది తఖ్వా. ఈ ఆయత్లోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆ ఆయత్లో కొద్దిగా ముందు, వతజవ్వదు, మీరు ప్రయాణంకి అవసరమైన అన్ని వస్తువుల్ని సిద్ధంగా పెట్టుకోండి. ఏదైతే ప్రయాణంకి అవసరమైన వస్తువులు ఉన్నాయో, ప్రయాణంకి ఎన్నైతే వస్తువులు ఉంటాయో అవన్నీ సిద్ధంగా పెట్టుకోండి, అవన్నీ పూర్తి చేసుకోండి. ఫఇన్న ఖైరజ్ జాది తఖ్వా. మంచి సిద్ధం, రియాకారి కాదు, షిర్క్ కాదు. నా యొక్క మనసులో అల్లాహ్ యొక్క భక్తి ఎంత ఉందో, అల్లాహ్తో ఎంత భయపడుతున్నాను ప్రయాణంలో, నేను అల్లాహ్ కోసం చేస్తున్నాను, చేయటం లేదు, ప్రజల కోసం చేస్తున్నాను, ఇది అల్లాహ్కు అసలైనది కావాలి. ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు: తజవ్వదు, మీరు ప్రయాణంకి ఎన్ని వస్తువులు అయితే అవసరం పడతాయో, ఇంట్లో ఒక నెల కోసం వెళ్తున్నారు, ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు, ఇంటికి అవసరమైన ప్రతి వస్తువు మీరు ఏర్పాటు చేసి వెళ్ళండి. మీకు అవసరమైన ప్రతి వస్తువు మీరు తీసుకెళ్ళండి. చాలామంది ఏం చేస్తారంటే, హజ్ యొక్క యాత్రలో వెళ్ళినప్పుడు, ఉమ్రాకి వెళ్ళినప్పుడు, సూఫియా అనే ఒక మస్లక్ ఉంది. ఈ యొక్క మస్లక్ ఏం చెప్తారంటే, ఉమ్రాకి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి తయారీ చేయకూడదు. అల్లాహపై తవక్కుల్ చేసి, భరోసా చేసి వెళ్ళిపోవాలి. అంటే ఒక బట్ట కూడా తీసుకోకూడదు, తిండి కూడా తీసుకోకూడదు, డబ్బులు కూడా తీసుకెళ్ళకూడదు, అలాగే వెళ్ళిపోవాలి. ఇది అల్లాహ్ యొక్క తవక్కుల్ మరియు భరోసా యొక్క ఆపోజిట్ వారికి. ఇది ఇలా చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, మీకు అవసరమైన ప్రతి వస్తువు తీసుకెళ్ళండి. ఏదైతే వస్తువు మీకు అవసరం అవుతుందో, బట్టలు, తినడానికి తిండి, డబ్బులు, ప్రయాణం, మంచి టికెట్, మంచి సవారీ ఏదైతే అంటారో, మంచి బండి ఏదైతే మీకు అవసరం పడుతుందో వెళ్ళడానికి, అన్ని తీసుకెళ్ళండి. దీన్ని ఇస్తిదాట్లు అంటారు ఉలమాలు. అలాగే మూడో మాట ఏంటంటే, ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై ఒక బహుమతి ఇచ్చాడు, ఉమ్రా. జీవితంలో ప్రతి వ్యక్తి ఉమ్రా చేయలేడు. అల్లాహ్ ఎవరికైతే ఈ సౌభాగ్యం ఇస్తారో వాళ్ళే చేయగలరు. చాలా మంది స్తోమతి ఉన్నప్పటికీ ఉమ్రా చేయరు.
చాలా మంది స్తోమతి లేదని ఇంకా సంకల్పం పెట్టుకునే ఉంటారు. నేను నా దగ్గర డబ్బులు ఉంటే ఉమ్రా చేస్తాను, ఇన్షాల్లా చేస్తాను. కానీ ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవకాశం ఇచ్చారో అల్లాహ్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అల్లాహ్ నాకు అవకాశం ఇచ్చారు. చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా ఉమ్రా చేయడం లేదు, అలాగే చనిపోయి వెళ్ళిపోతారు. కానీ అల్లాహ్ ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చాడు అంటే ఆ వ్యక్తి తలుచుకున్నాడని కాదు, అల్లాహ్ అవకాశం ఇచ్చాడు. అల్లాహ్కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్ నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, నేను సంపాదించుకోలేదు, నేను సంకల్పం చేసుకోలేదు, అల్లాహ్ నాకు చెప్పాడు, అల్లాహ్ నాకు నా తక్దీరు రాసి పెట్టారు, నేను చేస్తున్నాను. ఈ యొక్క మాట అల్లాహ్తో కృతజ్ఞతగా చెప్పుకోవాలి. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటున్నారు, సూరే హూద్లో అల్లాహ్ అంటున్నారు, హూద్ అలైహిస్సలాం ప్రవక్తలకి షోయబ్ అలైహిస్సలాం ఎప్పుడైతే దావత్ పని చేశారో, ప్రజలకి ఇస్లాం యొక్క మాటలు చెప్పారో, ఆ తర్వాత అన్నారు వమా తౌఫీకి ఇల్లా బిల్లా, నేను ఈ యొక్క మాట అల్లాహ్ తరపు నుంచి చెప్తున్నాను, నా తరపు నుంచి చెప్పటం లేదు. అల్లాహ్ నన్ను సౌభాగ్యం ఇచ్చాడు, అందుకే నేను చెప్తున్నాను. అలాగే ఉమ్రా ఏదైతే మేము చేస్తున్నానో ఇది అల్లాహ్ యొక్క సౌభాగ్యం, అల్లాహ్ ఇచ్చిన సౌభాగ్యం, మనకి తౌఫీక్ అల్లాహ్ ఇచ్చింది. ఇది మేము సంపాదించుకున్న స్తోమతి డబ్బులతో మేము చేయడం లేదు. ఈ యొక్క మాట కూడా గుర్తు పెట్టుకోవాలి. 4వ మాట, ప్రియులారా, ఉమ్రాకి వెళ్ళిన ముందు ఖచ్చితంగా తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకోవాలి. ఎన్నైతే నమాజులు విడిచిపెట్టాము, ఎన్నైతే రోజాలు విడిచిపెట్టాము, ఎన్నైతే పాపాలు చేశాము, చిన్న పాపాలు పెద్ద పాపాలు ఎన్నైతే చేశామో, ఉలమాలు ఖచ్చితంగా ఈ మాట చెప్పారు. ఒక వ్యక్తి ఒక పెద్ద ఆరాధన చేస్తున్నాడు అంటే దానికన్నా ముందు ఏదైతే పాపాలు మేము చేశామో, ఏదైతే మేము పాపాలు ఏదైతే మంచి సత్కారాలు వదిలేసామో దాని కొరకు అల్లాహ్తో తౌబా అడగాలి, తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి. ఉమ్రాకి వెళ్ళిన ముందు నమాజులు ఏదైతే విడిచిపెట్టామో, ఎన్నైతే రోజాలు విడిచిపెట్టామో, ఎన్నైతే హక్కులు కొట్టుకొని తిన్నామో అన్ని దీని ద్వారా తౌబా ఇస్తిగ్ఫార్ చేసి ఉమ్రా యొక్క ప్రయాణం మొదలు పెట్టాలి. అల్లాహ్తో దువా చేయాలి, రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఈ దువా ఖచ్చితంగా చేయాలి. 5వ మాట, ఉమ్రాకి వెళ్ళిన ముందు ఏదైతే ప్రజల యొక్క హక్కులు మన దగ్గర ఉన్నాయో అన్ని తీర్చిదిద్ది వెళ్ళాలి. ఒక వ్యక్తి దగ్గర నేను అప్పు తీసుకున్నాను, అది తీర్చి వెళ్ళాలి. నేను ఒక వ్యక్తి దగ్గర 1000 రూపాయలు అది తీసుకెళ్ళాను, అప్పు తీసుకెళ్ళాను, అది ముందు తీర్చి ఆ తర్వాత ఉమ్రా చేయాలి. లేదు నేను వచ్చి మళ్ళీ ఇస్తానంటే ఆ వ్యక్తికి చెప్పి వెళ్ళాలి, నేను వచ్చిన తర్వాత ఇన్షాల్లా నేను మీ యొక్క అప్పు తిరిగి ఇచ్చేసాను. ఎవరిపైన అయితే జులుం చేశారో, హక్కులు ఎవరైతే కొట్టి తిన్నారో అన్ని ప్రతి వ్యక్తికి చెప్పి నేను నీ యొక్క హక్కు కొట్టాను, నన్ను క్షమించు, నేను ఉమ్రా యొక్క ఆరాధనకు వెళ్తున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత ఏదైతే అల్లాహ్ హక్కులు కొట్టుకొని తిన్నామో, నమాజ్ రోజా జకాత్, అవి కూడా అల్లాహ్తో క్షమాభిక్ష అడగాలి. ఏదైతే ప్రజల హక్కులు కొట్టుకొని తిన్నామో అవి కూడా ప్రజలతో క్షమాభిక్ష అడిగి సొంత సమయం తీసుకొని వాళ్ళకి మళ్ళీ చెప్పి నేను వచ్చిన తర్వాత మీ యొక్క హక్కులు ఇస్తాను అని చెప్పి ఉమ్రా యొక్క ప్రయాణం మొదలు పెట్టాలి. ఈ 5 మాటలు ఉమ్రాకి వెళ్ళిన ముందు జాగ్రత్తగా ఈ 5 మాటలపై ఆలోచించాలి. మొదటి మాట ఉమ్రా యొక్క ఆరాధన, 2వ మాట ఉమ్రా అల్లాహ్ తరపు నుంచి యొక్క బహుమతి, మేము సంపాదించుకున్న సంపాదన కాదు. 3వ మాట ఉమ్రాకి అవసరమైన ప్రతి ఏదైతే వస్తుందో దానిని సిద్ధంగా పెట్టుకోవాలి. 4వ మాట అల్లాహ్ యొక్క హక్కులు ఏదైతే తిన్నామో, ఏదైతే వదిలిపెట్టామో అవన్నీ తౌబా చేయాలి. 5వ హక్కు ఏదైతే ప్రజల హక్కులు ఉన్నాయో మేము తీసుకున్నామో అవన్నీ తీర్చిదిద్ది ఉమ్రాకి వెళ్ళాలి. ఆ తర్వాత ఉమ్రా అంటే ఏంటి? ఉమ్రా అంటే ఆబాద్ చేయడం, ఒక చోటుని ఎక్కువ మంది ద్వారా అక్కడ జమ అవ్వడం, దీన్ని ఉమ్రా అంటారు. అమరా యహ్మురు అంటే అరబీ జమాన్లో ఒక చోటు చాలా మంది వచ్చి ఏదో ఆరాధన ఏదో ప్రోగ్రామ్ చేయడం. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటున్నారు, ఇన్నమా యఅమురు మసాజిదల్లాహి మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. అల్లాహ్ యొక్క మస్జిదుల్ని ఈమాన్ వాళ్ళు ఎవరైతే మోమిన్గా ఉన్నారో, విశ్వాసులుగా ఉన్నారో వాళ్ళు దానిని నిండుతారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా నమాజ్ వస్తారు, అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తారు. ఈ యొక్క రూట్ వర్డ్తోనే ఉమ్రా వచ్చింది. ఉమ్రా అంటే కాబతుల్లా దగ్గర తవాఫ్ చేసి కాబతుల్లాని ప్రతి సమయం దాన్ని ఫుల్గా ఉంచడం, దీన్ని ఉమ్రా అంటారు. అలాగే పిల్లల ఉమ్రా యొక్క ఫజీలత్ ఏంటి? ఉమ్రా ఎంత గొప్ప ఆరాధన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఒక హదీస్లో అబూ హురైరా రదియల్లాహు అన్హు హదీస్ యొక్క ఉల్లేఖిస్తున్నారు, బుఖారీ ముస్లింల యొక్క హదీస్ ఉంది. అల్ ఉమ్రతు ఇలల్ ఉమ్రతి కఫారతున్ లిమా బైనహుమా. ఒక ఉమ్రా నుంచి 2వ ఉమ్రా వరకు మధ్య చేసిన పాపాలన్నీ అల్లాహ్ క్షమిస్తాడు. ఎలాగైతే ఒక నమాజ్ నుంచి 2వ నమాజ్కి నమాజులు ఎవరైతే చేస్తారో మధ్యలో చేసిన చిన్న పాపాలన్నీ ఎలాగైతే అల్లాహ్ క్షమిస్తాడో, ఒక వ్యక్తి జీవితంలో ఒక ఉమ్రా చేసి మళ్ళీ 2వ ఉమ్రా ఎప్పుడైతే చేస్తాడో ఆ మధ్యలో ఎన్నైతే పాపాలు చేశాడో ఆ యొక్క ఉమ్రా వల్ల అల్లాహ్ అన్ని పాపాలు క్షమిస్తాడు. ఇది ఉమ్రా యొక్క ఫజీలత్, ఉమ్రా యొక్క గొప్పతనం. ఆ తర్వాత అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వల్ హజ్జుల్ మబ్రూర్ లైస లహు జజాఉన్ ఇల్లల్ జన్నah. ఏదైతే హజ్జే మబ్రూర్ అంటారో, హజ్జే మబ్రూర్ అంటే ఏ హజ్ అయితే ప్రవక్త వారు చెప్పిన పద్ధతిపై చేస్తారో దాన్ని హజ్జే మబ్రూర్ అంటారు. హజ్జే మబ్రూర్ యొక్క బహుమతి అల్లాహ్ దగ్గర ఏది ఉంటుంది? జన్నత్, స్వర్గం.
స్వర్గం తప్ప ఇంకో ఏ బహుమతి పడలేదు. అంటే అంత పెద్ద బహుమతి ఎవరైతే హజ్ మబ్రూర్ చేస్తారో, అలాగే ఉమ్రా కూడా మబ్రూర్ అవుతుంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే పద్ధతిపై చెప్పారో, ఉమ్రా ఎలా చేసి చూపించారో అలా చేయడం, దీన్ని ఉమ్రా మబ్రూర్ అంటారు. అంటే ఈ యొక్క ఉమ్రా ప్రవక్త వారి చేసిన పద్ధతి పైన చేశాము, ఇది అల్లాహ్ దగ్గర ఇన్షాల్లా స్వీకరించబడుతుంది. అలాగే ప్రియులారా, ఉమ్రాకి వెళ్ళిన ముందు ఒక వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలి. అందులో ప్రతి మేల్ మరియు ఫీమేల్ వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి, స్తోమత ఉండాలి. డబ్బు, వెళ్ళడానికి బండి, తినడానికి ఆహారం ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలి. కానీ ఒక ఆడ మనిషికి తోడుగా ఒక మహరం ఉండాలి. ఇది ఉలమాలు ఒక ఆడ మనిషికి, ఒక ఫీమేల్ కి ఎక్కువ ఒక షరతు చెప్పారు. అంటే ఒక ఆడ మనిషి, ఒక ఫీమేల్ మహరం లేకుండా, మహరం అంటే నాన్న, భర్త, కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫీమేల్ కి ఎవరైతే మహరంగా ఉంటారో తోడుగా ఉండాలి. ఆ తోడు లేకుండా ఒక ఫీమేల్ పర్సన్ ఉమ్రాకి వెళ్ళకూడదు, ప్రయాణం చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఏదైతే ఫీమేల్ ఒక ఆడ మనిషి ఉందో ఆ ఆడ మనిషి ఒక రాత్రి మరియు ఒక పగలు మహరం లేకుండా సఫర్ చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క హదీస్లో చెప్పారు. అలాగే ప్రియులారా, ఉమ్రా యొక్క ఆరాధన నేను ముందే చెప్పాను. ప్రతి ఆరాధన స్వీకరించబడడానికి 2 షరతులు ఉంటాయి. ఒకటి ఇఖ్లాస్, నియత్ అంటారు. రెండోది ఇత్తిబా, అంటే ప్రవక్త వారు చేసిన పద్ధతిపై. ఈ 2 లక్షణాలు ఉంటే మా యొక్క ఉమ్రా స్వీకరించబడుతుంది. అంటే ఉమ్రా చేసిన ముందు నా యొక్క నియత్ కేవలం నేను అల్లాహ్ కొరకు చేస్తున్నాను అని ఈ యొక్క సంకల్పం ఉండాలి. నేను నా యొక్క కుటుంబానికి చూపించడానికి వెళ్తున్నాను, లేదు నా కుటుంబం నుంచి నేనే మొట్టమొదటి వ్యక్తి ఉమ్రాకి వెళ్తున్నాను, ఇవన్నీ కాదు. పూర్తి మసీద్లో, పూర్తి ఊర్లో నేను ఉమ్రాకి వెళ్తున్నాను ఫలా అని, ఇది ఇఖ్లాస్ కాదు. ఇఖ్లాస్ అంటే ఉలమాలు ఏం చెప్పారంటే, నేను ఉమ్రాకి వెళ్తే పక్కింటి వాడికి తెలియకూడదు, అలా వెళ్ళి రావాలి. ఉలమాలు చెప్పారు ఈ మాట. ఇది ఇఖ్లాస్ అంటే. చెప్పడంలో ఏం తప్పు కాదు. కొన్ని ఆసార్లు వచ్చే, కొన్ని ఆసార్లో సహాబాల ద్వారా మాట వచ్చింది. మరి ఆ సహాబాలు ఉమ్రాకి వెళ్ళే ముందు తమ కుటుంబానికి చెప్పే వెళ్ళేవారు, దువాలు తీసుకునేవారు. ఈ యొక్క సున్నత్ కూడా ఉంది. కానీ ఉమ్రాలో ఇఖ్లాస్ అంటే ప్రజలకి చెప్పకుండా ఉమ్రా యొక్క ఆరాధనకి బయలుదేరాలి. ఎలాగైతే నమాజ్ చేస్తామో, ఎలాగైతే రోజాలు పెడతామో ప్రజలకి చెప్పుకునే వెళ్ళాం, నేను రోజా ఉన్నాను, నమాజ్ చేస్తున్నాను, అలాగే ఉమ్రా కూడా ఎవరికి చెప్పకుండా ఇఖ్లాస్తో కేవలం అల్లాహ్ కోసం చేయాలి. దీంట్లో రియాకారి వస్తే ప్రజలకి చూపిస్తే అది షిర్క్ అవుతుంది, అది షిర్కే అస్గర్ అవుతుంది, అది చిన్న షిర్క్ అవుతుంది. అంటే మహోన్నతమైన పాపాల్లో చాలా పెద్ద పాపం షిర్కే అస్గర్, చాలా పెద్ద పాపం. ప్రజల కోసం అల్లా యొక్క ఆరాధన చేయాలి. ఖయామత్ రోజు ఏదైతే ఆరాధన ప్రజల కోసం చేస్తామో అల్లా అంటాడు, ఈ యొక్క ఏదైతే బహుమతి ఉందో నువ్వు ప్రజలతోనే తీసుకో. ఏదైతే బహుమతి నా ద్వారా దొరకాలో నువ్వు ప్రజల కొరకు చేస్తే నువ్వు వాళ్ళతోనే తీసుకో. స్వర్గం వాళ్ళతోనే తీసుకో, వాళ్ళతో అడుక్కో. నువ్వు ఎవరి కోసం అయితే ఆరాధన చేసావో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ యొక్క ఆరాధన యొక్క బహుమతి తీసుకొని అల్లా వాళ్ళ దగ్గర విడిచిపెట్టేస్తారు. అందుకే ఉమ్రాలో మొట్టమొదటిగా ఇఖ్లాస్ ఉండాలి, సంకల్పం సరిగ్గా ఉండాలి. నేను అల్లా కోసం యొక్క ఆరాధన చేస్తున్నాను, నేను స్వర్గం కోసం చేస్తున్నాను, నరకాగ్ని నుంచి రక్షణ కోసం చేస్తున్నాను అని సంకల్పం పెట్టుకోవాలి. రెండో మాట ఇత్తిబా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాగైతే ఉమ్రా యొక్క విధి నేర్పించారో, పద్ధతి నేర్పించారో, ఆ పూర్తి పద్ధతిపై ఎవరైతే ఉమ్రా చేస్తారో ఆ యొక్క వ్యక్తి యొక్క ఉమ్రా స్వీకరించబడుతుంది. లేదు, నేను ఉమ్రా యొక్క పద్ధతి నేర్చుకుని వెళ్ళలేదు, ఎలా చేయాలో తెలియదు, ఉమ్రాలో ఎన్ని అర్కాన్ ఉన్నాయి, ఎన్ని వాజిబాతులు ఉన్నాయి అవి నాకు తెలియదు, ఎలా పడితే అలా చేసేసాను, ముందు తవాఫ్, ఆ తర్వాత ముందు సై చేశాను, ఆ తర్వాత తవాఫ్ చేస్తున్నాను అంటే ఇలా అవ్వదు. ఒక పద్ధతిగా అవ్వాలి. ఎలాగైతే నమాజ్లో రుకుకి ముందు సజ్దా అవ్వదో అలాగే ఉమ్రాలో సైకి ముందు తవాఫ్కి ముందు సై అవ్వదు. అలాగే ఒక పద్ధతి ద్వారా ఉమ్రా చేయాలి. ఇది ఇత్తిబా అంటే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, తమ యొక్క హజ్లో అన్నారు, ఖుదు అన్నీ మనాసికకుం, నేను ఉన్నంత కాలం నాతో హజ్ మరియు ఉమ్రా యొక్క పద్ధతిని నేర్చుకోండి అని సహాబాతో చెప్పారు. సహాబా పూర్తి పద్ధతి నేర్చుకున్నారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు సహీహ్ బుఖారీలో ఒక చాలా పెద్ద హదీస్ నకలు చేశారు. పూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాగైతే హజ్ యాత్ర చేశారో పూర్తి పద్ధతిని జాబిర్ బిన్ అబ్దుల్లా ఒక్కొక్క చిన్న పదంని, చిన్న మాట ప్రవక్త వారు ఏ చోట ఏ దువా చదివేవారు, ఏ చోట ఎలా చేసేవారు, ఎక్కడ ఎలా ఎహ్రాం కట్టేవారు, అన్ని ఒక హదీస్లో జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు ఉల్లేఖించారు. అంటే సహాబాలు ఇంత జాగ్రత్తగా ప్రవక్త వారి యొక్క హజ్ యాత్రని మనకు చేరించారు. అంటే ఎలా చేశారో ప్రవక్త వారు, ఎలాగైతే సహాబాలు నమాజ్ యొక్క పూర్తి పద్ధతి మనకు చేరించారో, ఎలాగైతే రోజా గురించి చేరించారో, అలాగే హజ్ గురించి కూడా పూర్తి పద్ధతి ఎలాగుందో ప్రవక్త వారి యొక్క సహాబాలు మనకి హదీసుల ద్వారా మన దగ్గర
పెట్టారు. అలాగే ప్రియులారా, ఉమ్రా ఎందుకు చేయాలి? చాలామంది అంటారు, నేను నమాజ్ చేసుకుంటున్నాను, రోజా పెడుతున్నాను, జకాత్ కూడా ఇస్తాను, ఉమ్రా ఎందుకు అంత దూరం వెళ్ళి చేయాలి? ఉమ్రా ఎందుకు చేయాలంటే, మొట్టమొదటి మాట తౌహీద్ కోసం, అల్లాహ్ యొక్క తౌహీద్ని నిలబెట్టడానికి. ప్రతి వ్యక్తి ఆ యొక్క కాబతుల్లా దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే తవాఫ్ చేస్తాడో, లక్షల మంది ఎప్పుడైతే తవాఫ్ చేస్తారో, అక్కడ వెళ్ళి ఎప్పుడైతే లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అని చెప్తామో, అక్కడ మన తౌహీద్ యొక్క మాట అక్కడ నిలబెడుతుంది. అంటే ముస్లింలు ఈ ప్రాంతంలో, ఈ పూర్తి భూమిలో ఎంత ఉన్నారో వాళ్ళ యొక్క తౌహీద్ ఏంటి, దాని యొక్క పవర్ ఏంటి చూపించడానికి అక్కడ ప్రతి ప్రాంతం నుంచి, పూర్తి దేశం మరియు పూర్తి భూమి నుంచి ఒక చోటు జమ అయి అందరూ ఎలాంటి తేడా లేకుండా, ఒక స్తోమత ఉన్నవాడు, ఒక పేదవాడు, ఒక తెల్లవాడు, ఒక నల్లవాడు, ఎలాంటి తేడా లేకుండా ఒక అల్లాహ్ యొక్క ఇల్లు దగ్గర అందరూ ఒక చోట నిలబడి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి అల్లాహ్ యొక్క ఈ యొక్క ఉమ్రాని విధిగా చేశారు. అలాగే రెండో మాట, ఎవరికైతే అల్లాహ్ తఆలా స్తోమత ఇచ్చారో, డబ్బు ఎవరికైతే ఇచ్చారో దాని యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, శుక్ర్ చేయడానికి ఖురాన్ గ్రంథంలో చాలా ఆరాధనలు పెట్టారు. నజర్, కుర్బానీ, హజ్, జకాత్, ఇవన్నీ ఎవరైతే అల్లాహ్ డబ్బులు ఇచ్చారో వాళ్ళే చేస్తారు. అంటే ఎవరికైతే అల్లాహ్ స్తోమత ఇచ్చారో ఆ వ్యక్తి ఉమ్రా చేస్తున్నాడు. అంటే ఆ యొక్క ఏదైతే అల్లాహ్ డబ్బు ఇచ్చాడో ఆ డబ్బు ద్వారా అల్లాహకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు ఆ యొక్క ఉమ్రా చేసి. ఈ రెండు హిక్మతుల ద్వారా మేము మా యొక్క ఉమ్రాని చేస్తాం. చాలా హిక్మతులు ఉలమాలు చెప్పారు, కానీ ఈ రెండు హిక్మతులు చాలా పెద్ద హిక్మతులు. అంటే మొట్టమొదటిది అల్లాహ్ యొక్క తౌహీద్ కోసం, రెండోది ఏదైతే అల్లాహ్ మనకి డబ్బు ఇచ్చాడో, స్తోమత ఇచ్చాడో ఆ దానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, శుక్రు చేయడానికి మేము యొక్క ఆరాధన చేస్తున్నాం. అలాగే ప్రియులారా, ఇప్పుడు ఉమ్రా గురించి మాట్లాడుకుందాం. ఉమ్రా ఎలా చేయాలి? ఉమ్రా ప్రియులారా 4 పనులు చేస్తే పూర్తవుతుంది. ఉమ్రాలో 4 పనులు చేస్తే ఉమ్రా పూర్తవుతుంది. మొట్టమొదటిది ఎహ్రామ్, రెండవది తవాఫ్, మూడవది సై, నాలుగవది హల్క్ అంటే జుట్టు కట్టి చేయడం. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి యొక్క ఉమ్రా పూర్తవుతుంది. కానీ దీనికన్నా ముందు ఒక చిన్న మాట చెప్తారు. ఉమ్రాలో 3 అర్కాన్లు ఉన్నాయి. అర్కాన్ అంటే ఏంటి, వాజిబాత్ అంటే ఏంటి, దీన్ని అర్థం చేసుకోండి. అర్కాన్ అంటే ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నమాజ్ గురించి తీసుకోండి. ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్నాడు, సరే ఫాతిహా వదిలేశాడు నమాజ్లో, ఆ వ్యక్తి యొక్క పూర్తి రకాత్ బాతిల్ అవుతుంది. మళ్ళీ ఆ వ్యక్తి ఆ రకాత్ మళ్ళీ చదవాలి. అంటే రుకున్ అంటే మీరు అది తెలుసుకుని మళ్ళీ తెలియకపోయి మర్చిపోయి వదిలిపెట్టిన ఆ యొక్క ఉమ్రా పూర్తిగా బాతిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు మొదలు పెట్టాలి స్టార్టింగ్ నుంచి. అంటే ఒక వ్యక్తి డైరెక్ట్గా వచ్చి సై చేసేసాడు, ఆ ఉమ్రా అవ్వదు. మళ్ళీ వెళ్ళి మీకాత్కి వెళ్ళి ఉమ్రా యొక్క నియత్ చేసి మళ్ళీ అది ఉమ్రాని మొదలు పెట్టాలి. ఇది రుకున్ అంటే. అంటే మీరు దీనికి వెనక ముందు చేయకూడదు. ఇది రుకున్ అంటే. ఆ రుకున్ని విడిచిపెట్టేస్తే మీ యొక్క ఉమ్రా పోతుంది. మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి చేయాలి. వాజిబాత్ అంటే మీరు ఆ యొక్క వాజిబ్ ఏదైతే ఉందో కావాలని వదిలిపెడితే, మర్చిపోయి కాదు, కావాలని వదిలిపెడితే ఆ యొక్క వాజిబ్ని మీరు ఆ యొక్క వాజిబ్ని దమ్ ఇవ్వాలి. దమ్ అంటే ఏంటి, మీరు దానికి ఒక 6 పేదవాళ్ళకి ఆహారం పెట్టాలి, లేదు ఒక బక్రా జబా చేయాలి, లేదు 3 రోజాలు పెట్టాలి, మూడు ఉపాసాలు పెట్టాలి. అంటే ఒక బక్రా జబా చేయాలి, ఇది ఫిదియా అంటారు. రెండవది 6 పేదవాళ్ళకి ఆహారం తినిపించాలి, కాబతుల్లా దగ్గరే, ఇంటికి వచ్చిన తర్వాత కాదు. లేదంటే 3 రోజాలు పెట్టాలి. రోజాలు అక్కడ ఉన్న పెట్టచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా పెట్టచ్చు. ఇది ఫిదియా అంటే వాజిబ్ వదిలేస్తే. కానీ ఒక వ్యక్తి రుకున్ వదిలేస్తే, ఏదైతే చేయాల్సిన పని, ఖచ్చితంగా చేయాల్సిన పని, దాన్ని వదిలేస్తే ఆ వ్యక్తి యొక్క పూర్తి ఉమ్రా బాతిలిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ వ్యక్తి ఉమ్రా మొదలు పెట్టాలి. ఇప్పుడు ఉమ్రాలో 3 అర్కాన్లు ఉన్నాయి. అంటే 3 ఖచ్చితంగా చేసిన పనులు ఉన్నాయి. మొదటిది ఎహ్రామ్, రెండోది తవాఫ్, మూడోది సై. ఈ 3 ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి ఒక్క ఉమ్రా పూర్తవుతుంది. 4వది హల్క్ అంటే జుట్టు కట్ చేయడం. ఫస్ట్ ఈ 3 గురించి మాట్లాడుకుందాం. ఎహ్రామ్ అంటే ఏంటి? ఎహ్రామ్ యొక్క పదానికి 2 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎహ్రామ్ అంటే ఎహ్రామ్ కట్టడం, ఏదైతే మేము కడతాము. రెండోది ఎహ్రామ్ అంటే నియత్ చేయడం. చాలా మంది ఎహ్రామ్ అంటే ఎహ్రామ్ కట్టడం అనుకుంటారు. ఎహ్రామ్ కట్టడం ఇది ఖచ్చితంగా కాదు, అంటే విధిగా కాదు. నియత్ చేయడం ఖచ్చితంగా చేయాలి. అంటే ఎహ్రామ్ అంటే నియత్, ఎహ్రామ్ అంటే నియత్. చాలా మంది ఎహ్రామ్ అంటే ఎహ్రామ్ కట్టుకోవడం అనుకుంటారు. ఎహ్రామ్ అంటే ఎహ్రామ్ కట్టుకోవడం కాదు. ఎహ్రామ్ అంటే సంకల్పం చేయడం, నేను ఉమ్రాలోకి ప్రవేశిస్తున్నాను, దీన్ని ఎహ్రామ్ అంటారు. అరబీ జుబాన్లో ఎహ్రామ్ అంటే మాపై ఉన్న హలాల్ వస్తువుని హరాం చేసుకోవడం. మేము తక్బీర తహరీమా అంటాం నమాజ్లో, అల్లాహు అక్బర్ అని నమాజ్లో ప్రవేశిస్తాం. అంటే ఏదైతే వస్తువులు మనపై హలాల్గా ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు హరాం చేసుకున్నాం. అంటే మాట్లాడకూడదు, తినకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే చేయాలి. దీన్ని ఎహ్రామ్ అంటారు. మొట్టమొదటి చేసిన పని ఉమ్రాలో ఎహ్రామ్. ఎహ్రామ్ అంటే నియత్.
సంకల్పం చేసి ఉమ్రాలోకి ప్రవేశించడం, దీన్ని ఎహ్రామ్ అంటారు. కానీ ఎహ్రామ్ అంటే ఎహ్రామ్ కట్టడానికి కూడా అంటారు. ఇప్పుడు మేము దీంతో మొదలు పెడతాం. ఎహ్రామ్ ఎలా కట్టాలి? ఎహ్రామ్ కట్టిన ముందు గుసులు చేయాలి. ఈ గుసులు వాజిబ్ కాదు, గుసులు చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఎహ్రామ్ కట్టిన ముందు మొట్టమొదటిగా గుసులు చేయాలి. ఏదైతే గోర్లు పెద్దగా ఉన్నాయో, ఏదైతే జుత్తులు ఉన్నాయో, ఎక్కువ ఉన్నాయో అవన్నీ కట్ చేసి, మీసాలు ఏదైతే అంటే పరిశుభ్రంగా అన్ని అయిన తర్వాత స్నానం చేయాలి. ఆ స్నానం చేసిన తర్వాత మనం హృదయానికి సెంట్ రాసుకోవాలి, పెర్ఫ్యూమ్ రాసుకోవచ్చు. ఎహ్రామ్కి రాయకూడదు. చాలా మంది ఎహ్రామ్కి రాసుకుంటారు, ఎహ్రామ్కి రాయకూడదు. ఎహ్రామ్ వేసిన ముందు, ఎహ్రామ్ మన హృదయంపై వేసిన ముందు సెంట్ రాసుకోవచ్చు. తలకి రాసుకోవచ్చు, మీ యొక్క గడ్డంకి రాసుకోవచ్చు, మీ యొక్క చెవికి రాసుకోవచ్చు. ప్రవక్త వారు రాసేవారు మీ యొక్క హృదయానికి రాసుకోవచ్చు. కానీ ఎహ్రామ్ కట్టిన తర్వాత పెర్ఫ్యూమ్ రాసుకోవచ్చు. ఇది ప్రవక్త వారు చెప్పిన మాట. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎహ్రామ్ కట్టిన తర్వాత పెర్ఫ్యూమ్ రాసుకోకూడదు. అంటే ఎహ్రామ్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందులో ఒక రెగ్యులేషన్ ఏంటంటే మీరు ఎహ్రామ్ కట్టిన తర్వాత పెర్ఫ్యూమ్ రాయకూడదు. ఎహ్రామ్ కట్టే ముందు రాసేవచ్చు. ఆయిషా రజీయల్లాహు అంటుంది, నేను ప్రవక్త వారికి ఉమ్రా మరియు హజ్ చేసినప్పుడు ఎహ్రామ్ కట్టే ముందు పెర్ఫ్యూమ్ రాసేవాడిని. అంటే ఇతర ఏదైతే ఉందో అది ప్రవక్త వారి హృదయంపై రాసేదాన్ని అని ఆయిషా రజీయల్లాహు అంటుంది. అలాగే ఎహ్రామ్ పెర్ఫ్యూమ్ రాసిన తర్వాత ఇప్పుడు ఎహ్రామ్ కట్టాలి. ఎహ్రామ్ కట్టడానికి 2 వైట్ బట్టలు తీసుకోవాలి. ఒకటి ఇజార్ అంటే ప్యాంట్ లాగా కట్టుకుంటారు, రెండోది పైన ఒక బెడ్షీట్ లాగా వేసుకుంటారు, దుప్పటి లాగా వేసుకుంటారు. దీన్ని చాదర్ అంటారు. 2 అంటే ఎహ్రామ్లో 2 బట్టలు ఉండాలి, 2 వైట్గా ఉండాలి. వైట్గా ఎందుకు ఉండాలంటే ఉలమాలు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి వైట్ బట్టలు ఎప్పుడైతే ఏదైతే బట్టలు మేము కుట్టుకోలేమో అలాంటి బట్టలు ఎప్పుడైతే వేస్తాడో ఆ వ్యక్తి ఎలాగైతే చనిపోయిన తర్వాత కఫన్ మరియు దఫన్ అవుతాడో దానిని గుర్తు చేసుకోవడానికి. అంటే నేను ఒక రోజు ఇలాంటి బట్టల్లోనే నాకు దఫన్ మరియు కఫన్ చేస్తారు, నాకు సమాధిలో పెడతారు. దీనివల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఉమ్రాలో ఇలాంటి బట్ట వేసుకోమని చెప్పారు. అలాగే ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇండియాలో వేరే బట్టలు వేసుకుంటాం, ఇండోనేషియాలో వేరే బట్టలు వేసుకుంటాం. ఒక బట్ట ఉండదు. అంటే తౌహీద్ చూపిస్తున్నాం. అందరూ ఒకే ఒక బట్టలో ఉండాలి, ఒకే ఒక రంగులో ఉండాలి, ఒకే ఒక బట్ట వేసుకోవాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఎహ్రామ్ని పెట్టారు. అంటే మీరు ఏ బట్ట మీ ఊర్లో వేసినా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎహ్రామ్లో 2 ఏదైతే బట్టలు మీరు కుట్టుకోలేవో అలాంటి బట్టలు కొని మీరు దానిని ఎహ్రామ్గా చేసి వేసుకోవాలి. అందుకే అలాగే ఎహ్రామ్ కట్టిన తర్వాత మీరు ఎహ్రామ్ ఇప్పుడు కట్టాలి. ఇదొక మాట. చాలామంది ఎవరైతే ఇండియా నుంచి వెళ్తారో వాళ్ళకి మీకాత్ యలంలం అనే ఒక ప్రాంతం ఉంది సౌదీయాలో. అది మనకి మీకాత్ అంటే ఏంటి? మీకాత్ అంటే మేము దానికి ముందు ఎహ్రామ్ కట్టుకోవాలి. అంటే అక్కడ చేరి ఎహ్రామ్ కట్టుకొని నియత్ చేసి దానికి లోపల వెళ్ళాలి. నియత్ చేయకపోయి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావాలి. తిరిగి రాకపోతే ఉమ్రా అవ్వదు. తిరిగి రాకపోతే మీరు ఉమ్రా చేసి మీ ఒక ఫిదియా ఇవ్వాలి, దమ్ ఇవ్వాలి, ఒక ఒంటిని జమా చేయాలి. అది ఎందుకంటే నియత్ చేయలేదు, మీ నియత్ లోపల చేశారు. ఉలమాలు ఏం చెప్పారంటే నియత్ లోపల చేసి మళ్ళీ బయటకి వచ్చి మీరు మళ్ళీ ఎహ్రామ్ కట్టి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది రుకున్ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాలో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. మీరు మధ్య నుంచి మొదలు పెడితే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మీరు ఉమ్రా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మేము ఎవరైతే ఇండియా నుంచి ఉమ్రాకి వెళ్తారో హైదరాబాద్ మనకి ఎహ్రామ్ కట్టిన ప్రాంతం, ఎహ్రామ్ అక్కడే కడతాం కానీ నియత్ చేయం. నేను ముందే చెప్పాను, ఎహ్రామ్ అంటే ఎహ్రామ్ కట్టడం మరి నియత్ చేయడం. చాలా మంది అక్కడ నియత్ కూడా చేసుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. నియత్ ఎక్కడైతే చేయాలో అక్కడే చేయాలి. ఫ్లైట్లో మేము ఎప్పుడైతే వెళ్తామో యలంలం వచ్చిన ముందు ఫ్లైట్లో అనౌన్స్ చేస్తారు, ఇప్పుడు మీకాత్ వస్తుంది, అందరూ సిద్ధంగా ఉండండి, ఎవరైతే ఎహ్రామ్ కట్టుకోలేదో ఎహ్రామ్ కట్టుకోండి. ఎప్పుడైతే మీకాత్ పైకి వస్తామో అక్కడ ఎలాన్ చేస్తారు, ఇప్పుడు మీకాత్ వచ్చింది అందరూ నియత్ చేయండి. అక్కడ వెంటనే నియత్ చేసుకోవాలి. అది దాటిపోయిందంటే మళ్ళీ మీ యొక్క ఉమ్రా మళ్ళీ మీరు దిగిన తర్వాత మళ్ళీ మీకాత్ వచ్చి మళ్ళీ నియత్ చేసుకుని వెళ్ళాలి. అందుకే హైదరాబాద్లో వసూలు చేసి ఇద్దరు రాసుకొని ఎహ్రామ్ వేసుకోవాలి, కానీ నియత్ చేయకూడదు. నియత్ ఎప్పుడు చేయాలంటే ఇప్పుడైతే ఫ్లైట్లో అనౌన్స్ అవుతుందో మీ యొక్క మీకాత్ వచ్చింది యలంలం, ఈరోజు ఆ యొక్క ప్రాంతాన్ని సాదియా అని అంటారు. ఆ యొక్క ప్రాంతాన్ని ఈరోజు సాదియా అని అంటారు. కానీ ఆ కాలంలో దాని యొక్క పేరు యలంలం అని పెట్టేవారు. ఈరోజు దాని యొక్క పేరు సాదియా. చాలా మీకాతులు ఉన్నాయి. కానీ మనకి ఎవరైతే ఇండియా మరియు యమన్ వైపు నుంచి వెళ్తారో వాళ్ళకి మీకాత్ ఇదే యలంలం అని అంటారు. దీనికి సాదియా అని ఈరోజు పేరు పెట్టారు. అంటే ఫ్లైట్లో అనౌన్స్ చేసినప్పుడు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో వెంటనే నేను ఉమ్రాలోకి వెళ్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. ఎలా చేయాలి సంకల్పం?
సంకల్పం ఏం చేసుకోవాలంటే నేను ఉమ్రా నా తరపు నుంచి చేస్తున్నాను, నా ఒక అమ్మ నాన్న తరపు నుంచి చేస్తున్నాను, ఎవరి తరపు నుంచి చేసినా వాళ్ళ యొక్క కొరకు సంకల్పం చేసుకోవాలి. నేను నా తరపు నుంచి ఉమ్రా చేస్తున్నాను అని హృదయంలో ఒక సంకల్పం చేసుకోవాలి. లేదు నేను నా నాన్న తరపు నుంచి ఉమ్రా చేస్తున్నాను, కానీ ఆ చేసిన తర్వాత వెంటనే గట్టిగా చెప్పాలి. ఏం చెప్పాలి? లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్, లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ అంటే ఓ అల్లా నేను ఉమ్రాకి హాజరయ్యాను, నేను ఉమ్రాకి హాజరయ్యాను మొదలుపెట్టాను అంటే ఈ యొక్క పదం పలకాలి. లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్. మీరు మీ తరపు నుంచి చేస్తే ఈ యొక్క పదం చాలు. లేదు మీ యొక్క అమ్మ నాన్న తరపు నుంచి చేస్తే ఆ తర్వాత లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ అన్ ఫులాన్ అంటే నేను ఫలాన్ తరపు నుంచి అల్లా హాజరయ్యాను, ఫలాన్ తరపు నుంచి నేను ఉమ్రాకి హాజరయ్యానని ఈ పదం చెప్పాలి. అరబీ రాకపోతే తెలుగులోనే చెప్పుకోవచ్చు, కానీ ఈ యొక్క పదం నేర్చుకోవాలి. లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ అంటే వల్ల నేను ఉమ్రా కోసం ఇక్కడ హాజరయ్యాను. మీరు వేరే వాళ్ళ తరపు నుంచి చేస్తే లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ అన్ సుఫియాన్ అంటే సుఫియాన్ తరపు నుంచి నేను ఉమ్రాకి హాజరయ్యాను. లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ అన్ అబ్దుల్లా అంటే అబ్దుల్లా తరపు నుంచి నేను ఉమ్రా కొరకు హాజరయ్యాని ఈ యొక్క పదం చెప్పాలి. ఎప్పుడైతే ఈ పదం చెప్తామో మేము ఉమ్రాలకి ఇప్పుడు మొదలు పెట్టేసాం, ఇప్పుడు ఉమ్రాలో వెళ్ళిపోయాం. ఏదైతే పనులు మాపై హలాలుగా ఉన్నాయో అవన్నీ ఇప్పుడు హరాంగా అయిపోయాయి, అన్ని హరాంగా. ఇప్పుడు నికా చేయకూడదు, వలి అవ్వకూడదు, మన యొక్క భార్యలతో కలవకూడదు, ఇవన్నీ ఏదైతే వస్తువులు మనపై హలాలుగా ఉన్నాయో అప్పుడు ఇవన్నీ హరాంగా అయిపోయాయి. ఒక మన భార్యని షహవత్తో ముట్టుకోకూడదు, జుతులు తీయకూడదు, గోర్లు పీకూడదు, ఇవన్నీ ఏదైతే మనపై హలాలుగా ఉన్నాయో అవన్నీ ఇప్పుడు హరాంగా అయిపోతాయి. అప్పుడు వెంటనే ఆ తర్వాత ఎప్పుడైతే మీకాత్ దాటుతామో మీకాత్ దాటిన వెంటనే మేము తల్బియా చదవాలి. తల్బియా అంటే ఏంటి? ఈ యొక్క పదం లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. ఈ యొక్క పదంని ఆ తర్వాత నుంచి గట్టిగా చదువుతూ ఉండాలి. కేవలం మగాలే, కానీ ఆడవాళ్ళు చిన్న వాయిస్తో ఎవరికి వినిపించకుండా, మగాలు ఉంటే వినిపించకుండా మెల్లిగా చదవాలి. మగాలు లేకపోతే నార్మల్ వాయిస్ చదవచ్చు, కానీ గట్టిగా చదవకూడదు. మగాలు మాత్రం గట్టిగా అందరికీ వినిపించేలాగా ఈ యొక్క పదంని చదువుతూ ఉండాలి. చదవాలి కాదు, చదువుతూ ఉండాలి. ఎప్పటి వరకు చదవాలి? కాబతుల్లా చేరిపోయిన వరకు చదువుతూ ఉండాలి. ఎప్పటి వరకైతే తవాఫ్ మొదలు పెట్టిన ముందు వరకు ఈ యొక్క పదం పలుకుతూనే ఉండాలి. మధ్యలో ఆగచ్చు, వేరే దువాలు చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా ఈ యొక్క పదంని పలుకుతూ ఉండాలి. వల్ల నేను హాజరయ్యాను, అన్ని కృతజ్ఞతలు నీకే, అన్ని తారీఫులు అన్ని నేను అల్లా నీతో పాటు ఎవరు షరీక్ లేరు అంటే నువ్వు ఒక్కడే తౌహీద్లో అని యొక్క పదంని చెప్పుతూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రియులారా, ఒకవేళ ఉమ్రాకి వెళ్ళినప్పుడు మధ్యలో ఎలాంటి భయం ఉన్నా సరే, అంటే నాకు భయం ఉంది, నేను మధ్యలో ఉమ్రా పూర్తి చేయలేము అని చాలా అనారోగ్యంగా ఉన్నాడు, లేదంటే వెళ్ళే ఏది క్లైమేట్ బాగాలేదు, ఇప్పుడు ఫ్లైట్ ముందుకు వెళ్తుందో లేదో తెలియదు, ఒక 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 ఫీమేల్ పర్సన్ ఏదైతే హైజ్ అనేది వస్తుందో, అవన్నీ భయాలు ఉంటాయి. ముందే షరత్ పెట్టుకోవాలి. షరత్ అంటే ఏంటి? ఒకవేళ నేను ఆగిపోతే నా ఉమ్రా ఇక్కడ వరకే. ఇన్ హబసని హాబిసున్ ఫహాదా మహల్లి, ఇన్ హబసని హాబిసున్ ఫహాదా మహల్లి అంటే ఒకవేళ నాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, నేను ఎలాంటి నాపైన ఎలాంటి దాడి అవ్వినా నేను ఈ యొక్క ఉమ్రాని ఇక్కడికి ఆపేశాను అని ఉమ్రా యొక్క షరతు పెట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్గా పెట్టుకోకూడదు, ఎలాంటి భయం ఉన్నప్పుడే పెట్టుకోవాలి. అంటే నార్మల్గా ఈ యొక్క షరతుని పెట్టుకోకూడదు. ఉలమాలు ఏం చెప్పారంటే, ముందు మీకు తెలిసింది మీపై ఎలాంటైనా భయం ఉంది, ఎవరైనా దాడి చేయడానికి వస్తున్నారు, లేదు ఫ్లైట్ యొక్క ప్రాబ్లం వచ్చింది తెలిసింది మీకు, లేదు మీరు ఉమ్రా పూర్తి చేయలేరు, చాలా అనారోగ్యంగా ఉన్నారు, పూర్తి చేయలేరని భయం ఉంది, అప్పుడు మీరు ఈ యొక్క షరతుని పెట్టుకోవాలి. ఇన్ హబసని హాబిసున్ ఫమహల్లి హైసు హబసని, ఎక్కడైతే నేను ఆగుతానో అదే నా యొక్క చోటు, ఉమ్రా అదే అక్కడికే పూర్తి అయిపోతుంది అని యొక్క షరతు మేము పెట్టుకోవాలి. అలాగే ప్రియులారా, గుసులు చేసిన తర్వాత ఎప్పుడైతే మక్కాకి ప్రవేశిస్తామో, మక్కాలో దాఖిలైన ముందు, మక్కాలో ప్రవేశించిన ముందు ఒకసారి మళ్ళీ గుసులు చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్రా చేసినప్పుడు మక్కాలో చేరుకున్న ముందు ఆగి గుసులు చేసి మరి మక్కాకి ప్రవేశించేవారు. కావతుల్లా కాదు, మక్కా. ఈరోజు మాకు అవకాశం దొరకదు, కానీ ఎవరికైతే అవకాశం దొరికితే మక్కా ఏదైతే ఉందో ఆ మక్కాలో చేరిన ముందు ఒకవేళ దిగితే అక్కడ గుసులు చేసి మళ్ళీ మక్కాలోకి ప్రవేశించాలి. ఇది ప్రవక్త యొక్క సున్నత్. అలాగే ప్రియులారా, ఒక ఆడ మనిషికి ఎహ్రాం లేదు, ఎలాంటి ఎహ్రాం కూడా లేదు. ఒక ఆడ మనిషి ఏదైతే ప్రతిరోజు ఏదైతే బట్టలు వేస్తున్నారో ఆ బట్టలు వేయాలి, పైన బుర్కా కట్టుకోవాలి.
పైన బుర్కా కట్టుకోవాలి. కానీ నోస్ పీస్ ఏదైతే ఉందో అది కట్టుకోకూడదు. ఏదైతే దుప్పటి వేస్తామో ఆ దుప్పటిని పైకి ఇలా దించుకోవాలి. ఏదైతే దుప్పటి కట్టుకుంటామో ఆ దుప్పటిని పైనుంచి ఇలా దించుకోవాలి. దాన్ని అంటారు. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హజ్జులో ఉమ్రాలో ఈ యొక్క ఫేస్, చేతులు మరియు కాళ్ళు ఇవి ఓపెన్గా ఉండాలి. ఫేస్, చేతులు ఇక్కడ వరకు మరియు కాళ్ళు ఇవన్నీ ఓపెన్గా ఉండాలి. గ్లవ్స్ పెట్టుకొని, సాక్స్లు పెట్టుకొని, ఫేస్ కవర్ చేసుకొని ఉమ్రా చేయకూడదు. ఇవన్నీ ఓపెన్గా ఉండాలి. నమాజ్లో కూడా ఇది ఓపెన్గా ఉండాలి, ఇది ఓపెన్గా ఉండాలి, ఇది ఫేస్ కూడా ఓపెన్గా ఉండాలి. అలాగే ఉమ్రాలో కూడా ఫేస్ మరియు చేతులు మరియు కాళ్ళు ఖచ్చితంగా ఓపెన్గా ఉండాలి. కానీ మగవాళ్ళకి 4వది ఏంటంటే తలపైన కూడా ఏం వేసుకోకూడదు. టోపీలు, ఇమామాలు ఇవన్నీ ఏం పెట్టుకోకూడదు. ఒకవేళ ఎండ ఎక్కువ ఉంటే ఏదైనా గొడుగు పెట్టుకోవచ్చు, కానీ తగిలించి పెట్టుకోకూడదు. అంటే నేను హ్యాట్ పెట్టుకుంటున్నాను, తగిలించి పెట్టుకోకూడదు. మీరు ఇలా పైకి పెట్టుకోవచ్చు, మీరు ఇలా ఒక గుడ్డ మొక్క పెట్టుకోవచ్చు, కానీ దానిపై పెట్టి కట్టుకోకూడదు. రుమాలు కట్టుకోవడం, టోపీ పెట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు. ఒక అంబ్రెల్లా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ తలపైన కట్టుకోకూడదు. తల ఖాళీగా ఉండాలి. కానీ ఒక ఆడ మనిషికి తలపైన దుప్పటి ఖచ్చితంగా ఉండాలి. కానీ ఫేస్ మాత్రం ఓపెన్ గా ఉండాలి. ఎవరైతే గైర్ మారం ముందుకు వస్తారో అప్పుడు ఈ యొక్క నకాబ్ని కిందకి దించుకోవాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ యొక్క నకాబ్ని మళ్ళీ పైకి వెత్తేయాలి. చాలా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఎహరాం కడతారు, వైట్ బుర్కా వేసుకుంటారు. మేము కూడా వైట్గా కట్టుకోవాలని వైట్ బుర్కా వేసుకుంటారు. ఇవన్నీ లేవు. ఏదైతే మనకి నకాబ్ ఉందో అదే నకాబ్. కానీ ఫేస్ ఓపెన్ చేసినప్పుడు మేకప్ ఎలాంటి మేకప్లు చేయకూడదు. అక్కడ ఎవరైతే మగాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫిత్నాలు వేయకూడదు. వాళ్ళు కూడా ఆరాధన చేయడానికి వచ్చారు, ఆడవాళ్ళు కూడా ఆరాధన చేయడానికి వచ్చారు. అక్కడ బిజీ ప్లేస్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యొక్క పదంని చెప్పారు. ఆడవాళ్ళు కూడా ఫేస్ ఓపెన్ గా చేయాలి. మగవాళ్ళు వస్తే ఫేస్ ని ఒక దుప్పటిని కిందకి దించుకోవాలి, మళ్ళీ దానిని ఎత్తియాలి. కానీ మేకప్లు చేసుకొని ఒక మగవాళ్ళకి ఫిత్నగా అయితే ఆ వ్యక్తి జానియా అవుతుంది, ఆమె జానియా అవుతుంది. ప్రవక్త చెప్పారు, ఏ వ్యక్తి అయితే, ఏ ఆడ మనిషి అయితే ఒక మగ దగ్గరికి సెంట్ రాసుకొని ఏదైతే మేకప్ చేసుకొని వెళ్తుందో నన్ను చూడాలని ఫిత్నాలో వేయడానికి ఆమె జానియా అని చెప్పారు. అంటే జినా చేసిన అంత సమానంగా అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే ఒక ఆడ మనిషి ఎహ్రాంలో ఎలాంటి వేరే బట్టలు కట్టుకోకూడదు. ఏదైతే ప్రతిరోజు వేసిన బట్ట ఉందో అదే వేసుకొని సంకల్పం చేసుకోవాలి, లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ అని. ఆ తర్వాత తల్బియాని నెమ్మదిగా చెబుతూ ఉండాలి. అలాంటిదే మళ్ళీ తవాఫ్లో మళ్ళీ దాఖిల్ అవ్వాలి. ఇక్కడ వరకు ఎవరైతే చేస్తారో ఎహ్రాం అయిపోతుంది. అంటే ఎహ్రాంకి సంబంధించిన విషయాలు ఇక్కడ వరకు పూర్తవుతాయి. అంటే మేము ఫ్లైట్ ఎక్కాం, ఉమ్రా యొక్క నియత్ చేసుకున్నాం, తల్బియా చెప్తున్నాం, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, ఫ్లైట్ దిగాము, మళ్ళీ ఇప్పుడు ఉమ్రా చేయడానికి వెళ్తున్నాం, తల్బియా చెప్పుకొని వెళ్ళాలి. ఎప్పుడైతే మేము మస్జిద్ హరాం చేరుకుంటామో, కాబతుల్లా ఎప్పుడైతే చేరుకుంటున్నామో అక్కడ వరకు మన యొక్క ఫస్ట్ రుకున్ పూర్తవుతుంది. అంటే ఇక్కడ వరకు మేము ఎహ్రాంలోనే ఉంటాం. ఎహ్రాం అంటే నియత్. ఇప్పుడు మేము తవాఫ్ మొదలు పెడతాం. తవాఫ్ మొదలు పెట్టే ముందు మేము ఫస్ట్గా ఎక్కడ దాఖిల్ అవుతాం? కాబతుల్లా దీన్ని మసీద్ హరాం అంటారు. ఖురాన్ గ్రంథంలో దీన్ని మసీద్ హరాం అని చెప్పారు. మసీద్ హరాం యొక్క చాలా ఘనత ఉంది. కానీ ఈ యొక్క మసీద్ యొక్క రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఏంటంటే మిగతా అన్ని మసీదుల్లాగే. అంటే మసీద్ హరాంలో ఎప్పుడైతే ప్రవేశిస్తామో, ఏదైతే దువా మేము మసీదులోకి చదువుతామో, అల్లాహుమ్మ అఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతి, అదే దువా చదవాలి. వేరే దువాలు ఏం లేవు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో నుంచి తీసుకొని ఏదైతే కొత్త దువాలు తీసుకొని వెళ్తారు, ఏ దువాలు లేవు. మసీద్ హరాంలో కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళాలి, సలాం చేయాలి. సలాం చేసే ముందు దువా చెప్పి దాని లోపల ప్రవేశించాలి. ఇదే దువా. అల్లాహుమ్మ అఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతి ఎవరికైతే ఇంత వచ్చో ఇంతే చదవండి. ఎవరికైతే పూర్తి దువా వచ్చో పూర్తి దువా చదవచ్చు. ఔజు బిల్లాహిల్ అజీమ్ వ బివజ్హిహిల్ కరీమ్ వ సుల్తానిహిల్ ఖదీమ్ మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అల్లాహుమ్మ అఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతి. ఇది పూర్తి దువా. ఎవరికైతే టైం ఉందో నేర్చుకొని పూర్తి దువా చదవాలి. ఈ దువా చెప్పి సలాం చేసి మసీద్ హరాంలోకి వెళ్ళాలి. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కాబా దగ్గరికి వెళ్తామో, ఇప్పుడు మేము తల్బియా చెప్తూ ఉండాలి, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ చెప్తూ వెళ్ళాలి. ఎప్పుడైతే కాబా చూస్తామో, కాబా చూసిన వెంటనే తల్బియా ఆపేయాలి. ఎప్పుడైతే కాబా చూసిన వెంటనే తల్బియా ఆపేయాలి. ఎందుకంటే ఇప్పుడు తవాఫ్లో ప్రవేశించాం అంటే మొదటి రుకున్ పూర్తి అయిపోయింది. తల్బియా యొక్క తాల్లుకి ఏమొచ్చేది ఎహ్రాంతోనే ఉంది. ఎప్పుడైతే తవాఫ్కి వచ్చేసామో తల్బియా పూర్తి అయిపోతుంది. అంటే ఎప్పుడైతే కాబతుల్లాకు దగ్గరకు చేరుకుంటామో వెంటనే తల్బియా ఆపేసి తవాఫ్ మొదలు పెట్టాలి. కానీ తవాఫ్ మొదలు పెట్టే ముందు 2 రకాతులు సున్నత్ చేయకూడదు.
చాలా మంది మస్జిద్ హరాంలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మేము తయ్యతుల్ మస్జిద్ అంటారో అది చేసి దువా చేసి మళ్ళీ ఉమ్రా మొదలు పెడతారు. తప్పు. ప్రవక్త ఉలమాలు ఏం చెప్పారంటే మస్జిద్ హరాంలో తవాఫ్ ఈ యొక్క 2 రకాతులకి సమానం. అంటే ఏదైతే మిగతా మస్జిద్లో తయ్యతుల్ మస్జిద్ ఉందో ఆ తయ్యతుల్ మస్జిద్ హరాంలో తవాఫ్ కన్వర్ట్ అవుతుంది. అంటే తవాఫ్ అంటే అక్కడ తయ్యతుల్ మస్జిద్ అంటే అక్కడ తవాఫ్ అంటే వెళ్ళిన వెంటనే వెళ్ళిన తర్వాత తవాఫ్లోకి వెళ్ళిపోవాలి. ముందు తహియతుల్ మస్జిద్ చేసుకొని 2 రకాతులు చేసుకొని వెళ్ళకూడదు. 2 రకాతులు చేయాలి తవాఫ్ తర్వాత, తవాఫ్కి ముందు కాదు. తవాఫ్ తర్వాత 2 రకాతులు చేయాలి. చాలా మంది 2 రకాతులు చేసి తహియతుల్ మస్జిద్ చేసుకొని, కానీ ఫర్జ్ నమాజ్కి వస్తే ఫర్జ్ నమాజ్ చేసుకోవాలి. ఫర్జ్ నమాజ్కి మేము అసర్ టైంకి వెళ్ళాం, అసర్ నమాజ్ అవుతుంది, ముందు అసర్ నమాజ్ చేసి ఉమ్రా మొదలు పెట్టాలి. కానీ నమాజ్ టైం లేదు, ఎలాంటి సమయం లేదు, వెంటనే వెళ్ళి తవాఫ్ మొదలు పెట్టాలి. ఎలాంటి నమాజ్ చేయకూడదు, ఎలాంటి నమాజ్ కూడా లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ప్రియులారా, ఇప్పుడు చేరుకున్నాం కాబతుల్లా దగ్గర. ఇప్పుడు మొదలవుతుంది తవాఫ్. తవాఫ్ మొదలవుతుంది హజరే అస్వద్. తవాఫ్ మొదలవుతుంది హజరే అస్వద్. హజరే అస్వద్ ఒక రాయి ఉంది, ఏదైతే స్వర్గం నుంచి వచ్చిందో ఇబ్రాహిం అలైహిస్సలాం పెట్టారు కాబాలో. దీనికి చాలా ఘనత ఉంది. ఎవరైతే దీనిని ముట్టుతారో, ఎవరైతే దీనిని హక్కుతో ముడతారో, ప్రవక్త వారు చెప్పారు రేపు ప్రయోజనం ఆ యొక్క రాయిని అల్లా మళ్ళీ దానికి 2 కళ్ళు ఇస్తాడు, దానికి 2 చెవులు ఇస్తాడు. ఆ వ్యక్తి ఆ యొక్క రాయ చెబుతుంది ఈ వ్యక్తి నాకు హక్కుతో నన్ను ముట్టాడు అని చెబుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారు, కొట్టుకొని లాగుకొని ఆ యొక్క హజరే అస్వద్ని పట్టుకుంటారు. తప్పు, పాపం దొరుకుతుంది. మీకు అవకాశం లేకపోతే ముట్టుకోండి. ప్రవక్త వారు దీనికి మూడు పద్ధతులు చెప్పారు. మొదటిది హజరే అస్వద్ దొరికితే ముట్టుకోండి. ఫస్ట్ది హజరే అస్వద్ దొరికితే దానిని ముద్దు పెట్టుకోవచ్చు, దానిని ముద్దు పెట్టి ఉమ్రా మొదలు పెట్టాలి. లేదు అవకాశం దొరకకపోతే దానిని చేతితో ముట్టి చేయిని ముద్దు పెట్టుకోవాలి. లేదు అది కూడా అవకాశం దొరకకపోతే మీ దగ్గర ఏదైనా ఉంది, ఒక స్టిక్ ఉంది, ఏదైనా ఉంది, దానితో ముట్టుకోండి. లేదు ఇది కూడా అవ్వకపోతే 4వది మీరు దానిని దూరుతో ఇలా ఇషారా చేయండి, ఇలా చూపించండి, చాలు. ఇవి 4 పదాలు ఉన్నాయి. కానీ చాలా మంది హజ్రే అస్వద్ని ఎలాగైనా ముట్టుకోవాలి, జీవితంలో ఒకసారైనా ముట్టుకోవాలి, తప్పు, పాపం జరుగుతుంది. ప్రవక్త వారు చెప్పారు ప్రవక్త వారు ఉమర్తో చెప్పారు, ఉమర్ నువ్వు ఒకవేళ దీనిని హక్కు లేకుండా ముట్టుకుంటే రేపు ప్రయోజనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిని ఒక నాలిక మరియు ఒక 2 కళ్ళు ఇస్తారు, చూపించి చెప్తుంది ఈ వ్యక్తి నన్ను కొట్టుకొని మరి ప్రజలకి కొట్టుకొని వచ్చి నన్ను ముట్టుకున్నాడు అంటే ఎలాంటి పుణ్యం దొరకదు. అందుకే హజ్రే అస్వద్ అనేది ఒక ఆరాధన లాంటిదే. అది దొరికితే చేయండి, లేదంటే చాలా దూరం నుంచి ఎక్కడైతే మీరు తవాఫ్ మొదలు పెడుతున్నారో అక్కడి నుంచే మీరు దూరం నుంచి ఇలా చూపించి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పాలి. బిస్మిల్లాహి అల్లాహు, ఏదైతే జబా చేసినప్పుడు దువా చెప్తామో బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అదే చెప్పి తవాఫ్ని మొదలు పెట్టాలి. ఇప్పుడు తవాఫ్ మొదలు పెట్టిన ముందు మీరు ఒక పని చేయాలి, దానిని ఇస్తిబా అంటారు. ఇస్తిబా అంటే మీరు ఏదైతే పైకి వేసుకున్న, ఏదైతే ఉమ్రా యొక్క చాదర్ ఉందో, ఏదైతే పైకి దుప్పటిగా వేసుకున్నారో ఆ యొక్క దుప్పటిని ఈ యొక్క దీని కింద నుంచి తీసి, అంటే ఈ యొక్క భుజం ఖాళీగా ఉంచాలి. ఈ యొక్క కుడి భుజం ఖాళీగా ఉంచి ఈ యొక్క భుజంని ఫుల్గా ఉంచుకోవాలి. అంటే ఈ యొక్క ఏదైతే ఇక్కడ నుంచి బట్ట తీస్తామో ఇది దీనిపైన వేసుకోవాలి. మీరు పిన్నుతో పెట్టుకోవచ్చు. అంటే ఊడిపోయిన ఎలాంటి భయం ఉంటే మీరు ఇక్కడ నుంచి తీసి ఇలా కట్టి ఇక్కడ పిన్ పెట్టుకోవచ్చు. చాలా మంది అవి పడిపోతాయి, మళ్ళీ అవి దొరకవు. చాలా మంది ఎందుకంటే పిన్ కట్టుకుంటారు. మీరు గట్టిగా అక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఈ యొక్క భుజం ఖాళీగా ఉండాలి, ఈ యొక్క భుజం ఫుల్గా ఉండాలి. అలాగే ఈ యొక్క భుజం కాబా వైపు ఉండాలి, ఈ యొక్క భుజం ఇటువైపు ఉండాలి. అంటే మేము తవాఫ్ ఇలా చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు కాబతుల్లాకి గేట్ నెంబర్ 79 నుంచి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ గేట్ నెంబర్ 79 నుంచి వస్తే మీరు హజరే అస్వద్ వరకు రారు, మీరు హజరే అస్వద్కి వెనకతో వస్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పూర్తిగా ఒక రౌండ్ తిరిగి ఎప్పుడైతే హజరే అస్వద్కి వస్తారో అప్పుడు తవాఫ్ మొదలు పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడి నుంచి మొదలు పెట్టేస్తారు. హజరే అస్వద్తోనే తవాఫ్ మొదలవుతుంది, హజరే అస్వద్తోనే తవాఫ్ పూర్తవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి, హజరే అస్వద్తోనే మొదలవుతుంది, హజరే అస్వద్తోనే పూర్తవుతుంది. ఒకవేళ మీకు కింద ఏదైతే కాబా దగ్గర అవకాశం దొరకకపోతే మీరు పైన కూడా తవాఫ్ చేయొచ్చు. అక్కడ గ్రీన్ లైట్స్ పెట్టారు, ఒక గ్రీన్ లైట్ ఉంటుంది పక్కన. ఆ గ్రీన్ లైట్ హజరే అస్వద్కి సమానంగా, అంటే మీకు ఒకవేళ హజరే అస్వద్ ఎక్కడ నుంచి తెలియకపోతే మీరు ఆ గ్రీన్ లైట్ని చూసి అది ఇటువైపు ఉంటుంది, మీరు ఇటువైపు చూసి దానిని మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ కాబాకి దగ్గర తవాఫ్ చేస్తే దీనిని చూడండి. కానీ ఉలమాలు ఏం చెప్పారంటే, బకర్ అబూజైద్ ఏం చెప్పారంటే ఒకవేళ ఆ లైట్ ఉన్నప్పటికీ మీరు దీనిని చూడండి అని చెప్పారు.
మీరు దీనిని చూడాలని చెప్పారు. ఎందుకంటే ఒక వ్యక్తి దూరం నుంచి కూడా చూడొచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. హజర్ అస్వద్ నుంచి తవాఫ్ మొదలు పెట్టాలి. మీరు ఒకవేళ హజర్ అస్వద్ వెనక గేట్ నుంచి వస్తే మీరు అక్కడ నడుచుకుని రండి, నార్మల్గా నడుచుకుని రండి, మీరు అది లెక్క పెట్టకండి. హజర్ అస్వద్ ఎప్పుడైతే చేరుకుంటారో బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి ఈ యొక్క భుజంని ఖాళీ పెట్టి ఈ యొక్క భుజంని ఫుల్ చేసి ఇది ఖాళీగా ఉంచుకోడు, దీనిపై బట్ట ఉండాలి. ఈ యొక్క భుజంని ఫుల్ చేసి ఈ యొక్క భుజం కాదా వైపు పెట్టి తవాఫ్ మొదలు పెట్టండి. మీరు ఇప్పుడు తవాఫ్లోకి ప్రయాణం అయ్యారు, అంటే తవాఫ్లో ప్రవేశించారు. తవాఫ్ 7 సార్లు చేయాలి, అంటే 7 చక్రాలు మీరు తిరగాలి. అందులో 3 చక్రాలు గట్టిగా, అంటే కొద్దిగా వేగంగా నడవాలి, పరిగెత్తకూడదు, కొంత వేగంగా నడవాలి. దాన్ని అరబీలో రమ్ల్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఎప్పుడైతే ఫతే మక్కాలో వచ్చారో ఉమ్రా చేయడానికి, చాలా మంది ఏం చెప్పారంటే ముష్రికులు, ప్రవక్త వారు యస్రబ్ వెళ్ళి మదీనా వెళ్ళి చాలా ఎలాంటి బలం లేకుండా అయిపోయారు, చాలా బలహీనంగా అయిపోయారు. అంటే నడవడానికి పరిగెత్తడానికి ఎలాంటి బలం లేదు. అప్పుడే ప్రవక్త వారు ఏం చెప్పారంటే సహాబాలకి, అంటే గట్టిగా నడవని చెప్పారు. అంటే మా యొక్క బలంని చూపించడానికి, మేము బలహీనంగా లేము, మా దగ్గర బలం ఉంది, చూపించడానికి ముష్రికులకి 3 సార్లు కొద్దిగా వేగంగా నడమని చెప్పారు, పరిగెత్తమని చెప్పలేదు. వేగంగా నడవడం అంటే కాలు దగ్గర పెట్టి వేగంగా నడవాలి. అంటే నార్మల్గా వాక్ చేస్తాం ఎలాగైతే అది కాదు, కొంత వేగంగా నడవాలి. ఇది అవకాశం దొరికితేనే, ప్రజలు కొట్టుకొని కాదు. చాలా మంది ప్రజలు కొట్టుకొని, ఆడవాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు, తప్పు. ఆడవాళ్ళు ముట్టుకోకూడదు, కావాలని ముట్టుకోకూడదు. ఒకవేళ ఫుల్ అయ్యి ఆడవాళ్ళు తగిలిపోతే ఇస్తిగ్ఫార్ చదువుకోండి, అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పుకోండి. కానీ ఒకవేళ అవకాశం దొరికితేనే మీరు గట్టిగా నడవండి. అవకాశం దొరకకపోతే ప్రజలకి కొట్టుకొని వెళ్ళడం ఇది తప్పు. అందులో 3 సార్లు మీరు 3 చక్రాలు స్టార్టింగ్ లో కొద్దిగా వేగంగా నడవాలి. మిగతా 4 చక్రాలు నార్మల్గా నడవాలి. నార్మల్గా మీరు ఏదైతే నడుచుకొని వెళ్తారో, ఏదైతే మీరు నార్మల్ స్పీడ్ ఉందో ఆ స్పీడ్లో మీరు నడుచుకొని వెళ్ళాలి. ఇలాగా 7 చక్రాలు పూర్తి చేయాలి. ఇది అవకాశం దొరికితేనే చేయాలి. మొదటిది హజర్ అస్వద్ని ముట్టుకోవడం, అవకాశం దొరుకుతాయి. రెండోది రమ్ల్, స్టార్టింగ్ లో 3 చక్రాలు వేగంగా నడవడం, అవకాశం దొరుకుతాయి. రెండో మాట ఇంకా వస్తాయి ముందులో. మీరు 7 సార్లు తవాఫ్ చేయాలి. తవాఫ్లో ఎలాంటి దువా లేదు, ఎలాంటి ఆరాధన కూడా లేదు. మీరు కామ్గా నడవచ్చు, మీరు దువా చెప్పుకొని నడవచ్చు, మీరు కాబా వైపు చూసి నడవచ్చు, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే తవాఫ్లో ఒక తవాఫ్కి ఒక దువా రాసుకొని వస్తారు. మొదటి తవాఫ్కి ఒక దువా, రెండో తవాఫ్కి ఇంకో దువా, మూడో తవాఫ్కి ఇంకో దువా. అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. సుబ్హానల్లాహ్, అది ఎలాంటి హదీస్లో కూడా లేదు. మొదటి తవాఫ్కి ఇదే దువా, రెండో తవాఫ్కి ఆ దువా, మూడో తవాఫ్కి ఈ దువా లేదు. చాలా మంది ఎక్కడి నుంచో యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకొని ఉలమాలతో సలహాలు అడగరు, ఏంటి తెలియదు, అలాగే చదివిస్తూ ఉంటారు. అది పాపం, అది తప్పు. అది ఆ యొక్క ఉమ్రా ప్రవక్త వారి పద్ధతిపై అవ్వదు. ఉమ్రాలో తవాఫ్లో ఎలాంటి దువా లేదు. మీరు దువా చదవండి, ఇస్తిగ్ఫార్, అస్తగ్ఫిరుల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. మీరు అల్లాహకి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీరు ఖురాన్ చదవండి, అల్లాహ్ యొక్క జికిర్ చేయండి, కాబా వైపు చూసి నడవండి. ఎలాగైనా మీరు చేయొచ్చు. కానీ ఏదైనా జికిర్ చేస్తూ వెళ్ళాలి. ఖాళీగా ఉన్నంత మంచిది ఏంటంటే మీరు ఏదైనా జికిర్ చేసి సుబ్హానల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్పి మీరు ఆ యొక్క తవాఫ్ని పూర్తి చేయండి. కానీ తవాఫ్లో ఇంకో మాట ఏంటంటే, మీరు ఎప్పుడైతే తవాఫ్ చేస్తారో కాబాకి 4 వైపులు ఉంటాయి. ఒకవైపు హజర్ అస్వద్ ఉంటుంది, ఈ వైపు హతీం ఉంటుంది. హతీం అంటే ఒక చిన్న ఇలాగ ఉంటుంది, ఒక చిన్న యూ షేప్లో. దాంట్లో నమాజ్ చేయడానికి చాలా ఘనత. ఒకవేళ అవకాశం దొరికితే దాంట్లో నమాజ్ చేయొచ్చు. అది దాని టైమింగ్స్ ఉంటాయి. ఒకవేళ అవకాశం దొరికితే, అంటే ప్రవక్త వారు ఏం చెప్పారంటే హతీంలో నమాజ్ చేస్తే కాబాలో నమాజ్ చేసినంత సమానం. అంటే కాబా ఏదైతే ఉందో ఆ కాబా లోపు నమాజ్ చేసినంత సమానం. చాలా మంది తవాఫ్ చేస్తూ దాని లోపల నుంచి వెళ్ళిపోతారు, తవాఫ్ అవ్వదు, ఆ యొక్క చక్రం పూర్తి అవ్వదు. ఎందుకంటే హతీమ్ ఇది కాబా యొక్క స్పేస్ అది. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో కాబా కట్టినప్పుడు ఆ యొక్క గోడని దూరంగా కట్టడానికి డబ్బులు చాలలేదు, అందుకే అక్కడే గోడ కట్టేశారు. అందుకే ఆ యొక్క ప్లేస్ని అలాగే ఉంచేశారు. ఇప్పుడు కూడా అది అలాగే ఉంది. ఆ యొక్క చోటు కాబా యొక్క లోపు ఉన్నంత సమానంగా ఎవరైతే అక్కడ నమాజ్ చేస్తారో కాబాలో నమాజ్ చేసిన సమానం అంత పుణ్యం దొరుకుతుంది. అందుకే తవాఫ్ చేస్తూ దాని మధ్య నుంచి వెళ్ళకూడదు, దాని బయట నుంచే వెళ్ళాలి. దాని యొక్క మధ్య నుంచి వెళ్తే ఆ యొక్క చక్రం పూర్తవుతుంది. అలాగే ఇక్కడ హజర్ అస్వద్ ఉంది, ఇక్కడ హతీం ఇలాగ ఉంటుంది. ఈ యొక్క హతీం ఇక్కడి నుంచి మొదలయ్యి ఈ యొక్క చోటు వరకు ఇలా ఫుల్గా ఉంటుంది. అంటే కాబా ఈ యొక్క చోటు ఏమి ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఇంకో చోటు హజర్ అస్వద్ ఇక్కడ ఉంటుంది. దీనికి ఆపోజిట్ గా ఒక చోటులో ఇలా ఒక గోల్డ్ తో ఇలా రాసి ఉంటుంది, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసన వఫిల్ ఆఖిరతి హసన వఖినా అజాబన్నార్. మీరు ఇక్కడ చేరుకుంటే ఎప్పుడైతే మీరు హజర్ అస్వద్ని తవాఫ్ మొదలు పెట్టారు, ఇలా తిరిగి ఇక్కడికి వచ్చారు,
మళ్ళీ తిరిగి ఇక్కడ వెళ్ళారు, మళ్ళీ తిరిగి ఇలా వచ్చారు, ఇప్పుడు హజర్ అస్వద్కి వస్తున్నారు. ఇది మూడోది. ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒక దువా చదవాలి, రబ్బనా అతినా ఫిద్ దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనా వకినా అజాబన్నార్. దీన్ని రుక్నే యమాని అంటారు, దీన్ని రుక్నే యమాని అంటారు. ప్రవక్త వారి దీనిని ముట్టుకోమని చెప్పారు, దీనిని ముట్టుకోమని చెప్పారు. ఇది ముట్టడం సున్నత్, ముద్దు పెట్టుకోవడం సున్నత్ కాదు, ముద్దు పెట్టుకోవడం సున్నత్ కాదు, దీన్ని ముట్టుకోవాలి కేవలం అంతే. హజర్ అస్వద్ ని ముద్దు పెట్టుకోవడం సున్నత్, దీనిని ముట్టడం సున్నత్. ఇవి రెండు ఆపోజిట్ గా ఉంటాయి. అంటే ఒక రూమ్ కి ఫోర్ కార్నర్స్ ఉన్నాయంటే ఈ కార్నర్ లో హజర్ అస్వద్ ఉంది, ఆ కార్నర్ ఖాళీగా ఉంటుంది, ఆ కార్నర్ కూడా ఖాళీగా ఉంటుంది. ఈ కార్నర్ లో హజర్ అస్వద్ ఆపోజిట్ ఏదైతే కాలం ఉందో ఆ కార్నర్ లో ఒక దువా రాసి పెట్టారు, ప్రజలకు తెలియాలని. అక్కడ చేరుకుంటే ఆ దువా చెప్పాలి. ఆ 2 కార్నర్స్ ఖాళీగా ఉంటాయి, అక్కడే హతీం ఉంటుంది, ఇలాగా అక్కడ యూ షేప్ లో హతీం ఉంటుంది. ఇక్కడ హజరే అస్వద్, అక్కడ ఇలా హతీం ఉంటుంది, ఇక్కడ రబ్బనా అతినా రాసి పెడతారు. అంటే ఇక్కడ నుంచి హజరే అస్వద్ కి వచ్చే వరకు మీరు ఆ దువా చదువుతూ ఉండాలి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనా వకినా అజాబన్నార్. మిగతా 3 కార్నర్లో ఏ దువా కూడా లేదు. ఇది మొదటి చక్రం. మీరు మొదటి చక్రం బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి మొదలు పెట్టారు. అలా తిరిగి 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 మీరు ఇటు వచ్చారు. ఇటు వచ్చిన వెంటనే మీరు రబ్బనా అతినా దువా చెప్తూ మీరు ఇక్కడికి రావాలి హజర్ అస్వద్ వరకు. హజర్ అస్వద్కి వచ్చిన వెంటనే మీరు మళ్ళీ చేయి చూపించి అల్లాహు అక్బర్ అని చెప్పాలి. మీరు ఎప్పుడెప్పుడైతే హజర్ అస్వద్కి వస్తారో అప్పుడప్పుడు మీరు అల్లాహు అక్బర్ అని చెప్పి మీరు ఆమె యొక్క రెండో తవాఫ్ని మొదలు పెట్టాలి. అలాగే 7 పూర్తి చేయాలి. మీరు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ మొదలు పెట్టారు, అలా తిరిగి తిరిగి 1 పూర్తయింది, మళ్ళీ అల్లాహు అక్బర్ అని చేయి చూపించి మళ్ళీ వెళ్ళారు, 2, 3, 4, 5, 6. 7వది మీరు మొదలు పెడతారు, అల్లాహు అక్బర్ అని చెప్పి మొదలు పెడతారు, అలా తిరిగి తిరిగి వస్తారు. ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో 7 పూర్తి అవుతుందో అప్పుడు చూపించుకోండి, అప్పుడు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? సై చేయడానికి. ఒకవేళ ఆ గేట్ ఓపెన్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళాలి, లేదంటే మీరు ముందుకు అలా నడుస్తూ వెళ్ళండి. ఎక్కడైతే గేట్ ఓపెన్ ఉందో అక్కడి నుంచి వెళ్ళాలి. చాలా మంది బ్యాక్ వచ్చేస్తారు, అలా రాకూడదు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఏదైతే వెనక నుంచి వస్తున్నారో వాళ్ళకి ఇబ్బందిగా అవుతుంది. మీరు ఇంకా నడవండి ముందుకి. 7 పూర్తయిన తర్వాత ఒకవేళ ఇలా ఇక్కడ దగ్గరలో గేట్ ఉంటుంది, ఆ గేట్ ఓపెన్ అయితే దాని నుంచి వెళ్ళిపోండి. లేదు అంటే మీరు తిరిగి మళ్ళీ వెళ్ళి ఏ గేట్ అయితే ఓపెన్ ఉందో ఆ గేట్ నుంచి వెళ్ళండి. ఇప్పుడు మీరు తిరిగి 7 తవాఫులు పూర్తి చేశారు. తవాఫ్లో కొన్ని మాటలు గుర్తు పెట్టాలి. తవాఫ్లో మీ యొక్క ఫేస్ ఓపెన్ గా ఉండాలి. తవాఫ్లో మీరు ఈ యొక్క భుజాన్ని ఖాళీగా పెట్టాలి, మేల్ పర్సన్స్, మగవాళ్ళు. అలాగే తవాఫ్లో మీరు 7 చక్రాలు 3 చక్రాలు వేగంగా నడవాలి, 4 చక్రాలు నార్మల్ గా నడవాలి. తవాఫ్లో హజర్ అస్వద్కి ముద్దు పెట్టడం దొరికితే ముద్దు పెట్టాలి, లేదంటే దానిని ముట్టి తవాఫ్ మొదలు పెట్టాలి. అది కూడా అవకాశం దొరకకపోతే దాన్ని దూరించి ఇలా చేయి చూపించి తవాఫ్ మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మీరు రుక్ని యమాని దగ్గరికి వస్తారో దాన్ని టచ్ చేయాలి, అవకాశం దొరికితే, లేదంటే మీరు అలా ముందుకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి రబ్బనా అతినా దువా చెప్తూ హజర్ అస్వద్కి రావాలి. 7 సార్లు కూడా అలాగే చేయాలి. ఇప్పుడు తవాఫ్ 7వ యొక్క చక్రానికి పూర్తవుతుంది. అప్పుడు మీరు ఆ యొక్క చక్రం పూర్తయిన తర్వాత మీరు అలా కొద్దిగా ముందు నడుచుకొని వచ్చి మకామి ఇబ్రాహీం దగ్గర నిలబడి మీరు అనాలి, వత్తఖిదు మిన్ మకామి ఇబ్రాహీమ వత్తఖిదు మిన్ మకామి, సుబ్హానల్లాహ్, ఆ యొక్క ఆయత నాకు గుర్తు రావట్లేదు, మీ యొక్క ఆయత చదవాలి. వత్తఖిదు మకామ ఇబ్రాహీమ ముసల్లా, సుబ్హానల్లాహ్. ఆ యొక్క మీరు ఆయత చదవాలి. ఆ ఆయత చదివి మీరు వెనక్కి కొద్దిగా వెళ్ళి అక్కడ 2 రకాతులు నమాజ్ చేయాలి. ఒకవేళ మకామే ఇబ్రాహీం దగ్గర అవకాశం దొరికితే అక్కడ చేయాలి. ఇప్పుడు అవకాశం దొరకదు అక్కడ అస్సలు. కానీ మీరు ఏం చేయాలంటే మకామే ఇబ్రాహీం నుంచి స్ట్రైట్ గా వెళ్ళి కొద్దిగా దూరం మీరు నమాజ్ చేయొచ్చు. అంటే ఎలా చేయాలంటే ప్రవక్త ఏం చెప్పారంటే, మీరు మకామే ఇబ్రాహీంని కాబాని ముందుగా పెట్టి, అంటే కాబా నా యొక్క కిబ్లా, మీరు మకామే ఇబ్రాహీంని కూడా కిబ్లా చేసి 2ని కిబ్లా చేసి నమాజ్ చేయాలి. ఒకవేళ అటువైపు దొరికింది, కొద్దిగా క్రాస్ అయ్యి కిబ్లా మకామే ఇబ్రాహీంని కిబ్లా చేసి కాబాని కిబ్లా చేసి నమాజ్ చేయాలి. అది సున్నత్. మీరు మకామే ఇబ్రాహీం దగ్గర ప్లేస్ దొరికితే అక్కడే చేయండి, కానీ దొరకదు అక్కడ చేయకూడదు. అందుకే అక్కడ కొన్ని బ్యారికేడ్స్ ఉంటాయి, అక్కడ నమాజ్ చేయడానికి ప్లేస్ పెడతారు, అక్కడే వెళ్ళి నమాజ్ చేయాలి. 2 రకాతులు నమాజ్ చేయాలి. ఆ 2 రకాతుల్లో మొదటి రకాతులో కుల్ యా అయ్యుల్ కాఫిరూన్ సూరా చదవాలి. 2వ రకాతులో కుల్ హువల్లాహు అహద్ చదవాలి. పెద్ద సూరాలు చదవకూడదు. చాలా మంది సూరా బకరా మొదలు పెట్టేస్తారు ఫోన్లో చూసి, అది కాదు. చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద సూరాలు చదివి 2 రకాతులు చాలా పెద్దగా చేస్తారు. ప్రవక్త వారు ఏం చెప్పారంటే చిన్న నమాజ్ చేయండి. అక్కడ 2 రకాతులు, మొదటి రకాతులో కుల్ యా అయ్యుల్ కాఫిరూన్, 2వ రకాతులో కుల్ హువల్లాహు అహద్, ఇదే చదవాలి. అలాగే ఇంకో మాట ఏంటంటే అక్కడ కేవలం నమాజ్ చేయాలి, అక్కడ దువా చేయడం సున్నత్ కాదు. అక్కడ వీడియో కాల్ చేసి అక్కడ ప్రజలకి ఇబ్బంది పెట్టడం సున్నత్ కాదు. చాలా మంది అక్కడ తవాఫ్ చేసిన తర్వాత కొంత సమయం కూర్చొని ప్రజలందరికీ వీడియో కాల్ చేసి చూపించి అన్ని ఫోటోగ్రాఫ్లు తీసుకుని మళ్ళీ బయలుదేరతారు, తప్పు. అక్కడ మీరు తవాఫ్ చేసిన వెంటనే 2 రకాతులు చేసిన వెంటనే మీరు బయలుదేరాలి, అక్కడి నుంచి బయలుదేరాలి. అలాగే చాలా మంది తవాఫ్ చేసిన తర్వాత ఏదైతే దుప్పటి ఉంటుందో ఇది మళ్ళీ సరిగా చేసుకోరు, ఇది ఓపెన్ చేసి నమాజ్ చేసుకుంటారు.
ఒక మగవాడికి నమాజ్లో 2 భుజాలు పై ఏదైనా బట్ట ఉండాలి. చాలా మంది తవాఫ్ చేసిన తర్వాత ఇదే తప్పు చేస్తారు. మీరు తవాఫ్ ఎప్పుడైతే పూర్తి చేస్తారో ఆ యొక్క బట్ట మళ్ళీ నార్మల్గా తీసి మీరు మళ్ళీ వేసుకోండి ఇలాగా. అంటే 2 భుజాలు మీరు అంటే 2 భుజాలపై మీరు వేసుకోవాలి. అంటే 2 భుజాలు నమాజ్ చేసినప్పుడు క్లోజ్గా ఉండాలి, ఓపెన్ చేయకూడదు. అంతే, మీరు తవాఫ్లోనే ఇది ఓపెన్ చేయాలి. తవాఫ్కి ముందు ఓపెన్ చేయకూడదు. చాలా మంది ఎహరామే ఇలా కడతారు. అంటే ఎహరాం కట్టినప్పుడే ఇలా కట్టుకుంటారు, కింద నుంచి కాదు. ఎహరాం కట్టినప్పుడు పైనుంచి వేసుకోండి. తవాఫ్ చేసిన ముందు ఇది కింద నుంచి తీసి వేసుకోండి. తవాఫ్ వెంటనే అయిపోయిన తర్వాత అది తీసి మళ్ళీ పైకి వేసుకోండి. నమాజ్ చేసినప్పుడు ఈ 2 భుజాలు క్లోజ్గా ఉండాలి, ఓపెన్గా ఉండకూడదు. అంటే తవాఫ్లోనే మీరు ఈ యొక్క భుజంని ఓపెన్గా ఉంచాలి. తవాఫ్కి ముందు తవాఫ్కి తర్వాత మీరు ఈ యొక్క భుజంని క్లోజ్ చేసేయాలి. ఇది తవాఫ్కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత తవాఫ్ పూర్తవుతుంది. ఈ 7 చక్రాలు చేసిన తర్వాత తవాఫ్ పూర్తవుతుంది. అలాగే తవాఫ్లో వజూతో ఖచ్చితంగా ఉండాలి. తవాఫ్లో వజూతో ఖచ్చితంగా ఉండాలి. అంటే తవాఫ్ ఉలమాలు ఏం చెప్పారంటే తవాఫ్ నమాజ్కి సమానం. నేను ముందే చెప్పాను, తవాఫ్ అంటే తహియతుల్ మస్జిద్. చాలా మంది ఏం చెప్పారంటే తవాఫ్కి నమాజ్కి చాలా కామన్ వస్తువులు ఉన్నాయి. చాలా మంది ఉలమాలు ఏం చెప్పారంటే లేదు, వజూ అవ్వకుండా తవాఫ్ అవుతుంది. కానీ మంచిగా ఏదంటే అంటే ఇఖ్తిలాఫ్ నుంచి బయటకు వచ్చే మంచి దారి ఏంటంటే మీరు వజూతోనే తవాఫ్ చేయండి. అంటే మీరు మసీద్ హరాంకి వచ్చిన తర్వాత వజూ మీ యొక్క హోటల్ నుంచి చేసుకుని రండి. లేదు వజూ లేదంటే కిందకి వెళ్ళండి హరం నుంచి, అక్కడ వజూ చేసుకొని అక్కడి నుంచి పైకి రావాలి. అక్కడి నుంచి పైకి రావాలి. అంటే వజూ ఉండి వజూలోనే తవాఫ్ చేయాలి. వజూ ఒకవేళ ఇరిగిపోతే మళ్ళీ మీరు వెళ్ళండి, వజూ చేసుకొని మళ్ళీ తవాఫ్ మొదలు పెట్టండి. ఒకవేళ ఉలమాలు ఏం చెప్పారంటే ఒకవేళ 5, 6, 7 చక్రాలు అయిపోయి లాస్ట్ చక్రానికి తవాఫ్ పోయిందంటే మీరు ఒక చక్రం పూర్తి చేసుకోండి. కానీ ఒకవేళ ముందే విరిగిపోతే మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి పూర్తి చేయండి. అలాగే తవాఫ్లో మగవాళ్ళు కేవలం 2 బట్టలు వేసుకోవాలి. దానికి విడిచి ఏం బట్టలు వేసుకోకూడదు. అంటే లోపల డ్రయర్స్, లోపల బనీన్ ఇవన్నీ ఏం వేసుకోకూడదు. అంటే 2 బట్టలే ఉండాలి. ఆ కింద ఏదైతే ఇజార్ ఉంటుందో అది గట్టిగా కట్టుకోవాలి. అది నేను కట్టడం ఒక పద్ధతి చూపిస్తాను, నేను ఎలా కట్టుకోవాలో, ఎలా గట్టి కట్టుకుంటారో, ఎహరాం ఎలా వేయాలో చూపిస్తాను. కానీ చాలా మంది ఏం చేస్తారంటే లోపల ఎలాంటి వస్తువు వేయకూడదు. కానీ తవాఫ్లో ఎహరాంలో మీరు బెల్ట్ కట్టుకోవచ్చు, మీరు ఏదైతే పర్స్ ఉంటుందో ఆ పర్స్ కట్టుకోవచ్చు, మీరు స్పెట్స్ వేసుకోవచ్చు చాలా వేడిగా ఉంటే. ఇవన్నీ ఏదైతే అవసరమైన వస్తువులు ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. కానీ చెయ్య కాళ్ళు ఇంతవరకు మరి తల మగవాళ్ళకి, ఆడవాళ్ళు కాదు, ఫేస్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇవన్నీ ఓపెన్గా ఉండాలి. ఇవన్నీ ఒకవేళ క్లోజ్ చేసి మీరు ఫిదియా ఇవ్వాలి. క్లోజ్ చేస్తే ఫిదియా ఇవ్వాలి. మీరు 3 రోజులు పెట్టాలి, లేదా 6 పేదవాళ్ళకి ఆహారం పెట్టాలి, లేదా మీరు ఒక బక్రీ ఒక మేకని జబా చేసి అక్కడే సదకా చేసేయాలి. ఇది దీనికి సమానంగా అవుతుంది. అలాగే ప్రియులారా, ఎవరైతే ఇప్పుడు ఇవన్నీ చేస్తారో ఆ వ్యక్తి యొక్క తవాఫ్ పూర్తవుతుంది. తవాఫ్ పూర్తయిన తర్వాత మీరు నమాజ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్తారు సైకి ముందు మీరు జంజం తాగాలి. సైకి వెళ్ళిన ముందు మీరు జంజం తాగి సైకి వెళ్ళాలి. కొంత సహాబాలు యొక్క ఆచార నకలు చేశారు. ప్రవక్త వారు తవాఫ్ చేసిన తర్వాత జంజం తాగి అక్కడ జంజం యొక్క దువా ఏదైతే చేసుకుంటున్నామో, సంకల్పం చేసుకుంటా, జంజం ఒక చాలా మహోన్నతమైన నీళ్ళు. దీనిని తాగి ఏదైతే సంకల్పం చేసుకుంటామో ఆ యొక్క సంకల్పం అల్లా ప్రసాదిస్తాడు. ఒక ఆలిం వెళ్ళారు, ఇబ్న్ హజర్ అని. ఒక సంకల్పం చేసి ఒక దువా చేసి అల్లాతో ఒక జంజం తాగారు. నాకు ఇమాం జహాబీ యొక్క స్థితి ఇవ్వని. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు హజ్ చేయడానికి. మళ్ళీ ఆ దువా తాగి మళ్ళీ జంజం తాగి అన్నారు, వాళ్ళ నాకు జహాబీ అంత నువ్వు స్థితి ఇచ్చావు, జహాబీ కన్నా ఎక్కువ స్థితి కావాలి. అల్లా అతనికి అది కూడా ప్రసాదించారు. ప్రవక్త వారు అన్నారు, మా జంజం అలీ మా షురీబలవు, జంజం యొక్క నీరు మీరు దేనికోసం తాగితే అది మీకు దొరుకుతుంది. ఈ జీవితంలో ఒక మంచి సంపాదన కోసం, ఒక మంచి సమాధం, ఒక మంచి జీవితం కోసం, ఒక మంచి పెళ్లి చూపు కోసం, లేదంటే ఒక జన్నత్ కోసం, స్వర్గం నుంచి నరకం నుంచి రక్షించడం, ఎలాంటి వస్తువు మీకు కావాల్సిన ఒక మంచి జ్ఞానం కొరకు, మంచి సాఫల్యం కొరకు మీరు ఏదైతే మీరు అల్లాతో అడుగుతారో అల్లా ఖచ్చితంగా ఇన్షాల్లా అది ప్రసాదిస్తాడు. ఎంత మంచి గట్టి సంకల్పం పెట్టుకుంటారో ఆ సంకల్పం అల్లా పూర్తి చేస్తారు. ఈ జంజంలో అల్లా సుబ్హానహు వ తఆలా ఈ యొక్క పవర్ పెట్టారు. అలాగే జంజం యొక్క నీళ్ళు గురించి ఇబ్న్ ఉసైమీన్ రహ్మతుల్లాహి ఏమంటారంటే, జంజం యొక్క నీళ్ళు తాగినప్పుడు ఎక్కువగా తాగాలి, చిన్న తాగకూడదు, ఎక్కువగా తాగాలి. దానిని అరబీ జమాలో తదల్లు అంటారు. తదల్లు అంటే కడుపు నిండగా తాగడం. జంజం యొక్క నీరులో అల్లా సుబ్హానహు వ తఆలా
ఫిత్రత్గా దాని యొక్క నీళ్లు కొద్దిగా స్వీట్గా ఉండదు, కొద్దిగా నమ్కీన్ సాల్ట్ టైప్ ఉండదు, కొద్దిగా తాగిన వాళ్ళకి చాలా దానిని కూలింగ్గా చేస్తే అది పోతుంది. నార్మల్ నీళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది, కొద్దిగా సాల్ట్గా ఉంటుంది, ఎక్కువ తాగిపోద్ది అవ్వదు. కానీ ఆ తర్వాత కూడా కడుపు నిండగా తాగడం ఇది సున్నత్ అని చాలా ఇబ్ను ఉసైమీన్ అని చాలా ఉలమాలు చెప్పారు. దీంట్లో ఏదైతే హదీస్ వచ్చిందో హదీస్ జైఫ్, కానీ చాలా ఉలమాలు ఏం చెప్పారంటే ప్రవక్త ఇలాగే తాగేవారు, సహాబాలు కూడా ఇలాగే తాగేవారు. సహాబాల నుంచి కొన్ని ఆసారాలు వచ్చాయి, అవి సహిగా కొన్ని ఉలమాలు చెప్పారు. అని తదల్లు అని అంటే ఎక్కువగా కడుపు నిండగా తాగి మీరు మరి సహి వైపుకి వెళ్ళాలి. ఇవన్నీ చేస్తే ఒక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క తవాఫ్ పూర్తవుతుంది. కానీ ఒక ఆడ మనిషి హైజ్ యొక్క సమయంలో ఉంటే ఆమె తవాఫ్ చేయకూడదు, తవాఫ్ నుంచి ఆగిపోవాలి. ఎహ్రామ్ కట్టచ్చు, ఉసులు చేసుకోవచ్చు, ఉమ్రా చేయొచ్చు, కానీ తవాఫ్ చేయకూడదు. తవాఫ్ ఎప్పుడు చేయాలి? ఆ హైజ్ నుంచి పూర్తిగా పాక్ అయిన తర్వాత మళ్ళీ మీకాత్ మసీద్ ఆయిషా వెళ్ళి తన్ఈం వెళ్ళి అక్కడి నుంచి ఎహ్రామ్ మళ్ళీ కట్టి మళ్ళీ తవాఫ్ చేసుకోవాలి. ఒక హాయిజా అంటే ఎవరైతే హాయిజాలో ఉంటుందో, హైజ్ యొక్క సమయంలో ఉంటుందో, ఏదైతే మంత్లీ పీరియడ్స్ వస్తాయో ఆ పీరియడ్స్లో తవాఫ్ చేయకూడదు. మిగతా అన్ని చేయొచ్చు, తవాఫ్ చేయకూడదు. ఎందుకంటే ఆ తవాఫు బిల్ బైతి సలాతున్, ఎందుకంటే తవాఫ్ కాబా యొక్క నమాజ్కి సమానంగా. అందుకే ప్రవక్త వారు ఒక హాయిజా అవరత్ని మంత్లీ పీరియడ్స్ ఎవరైతే వస్తుందో ఆ పీరియడ్స్ ఒకవేళ వస్తే దీని ఆ యొక్క సమయంలో తవాఫ్ చేయకూడదని చెప్పారు. కానీ చాలా ఉలమాలు ఏం చెప్పారంటే ఒక ఆడ మనిషికి తవాఫ్ చేసినప్పుడు హజ్ యొక్క యాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే టాబ్లెట్స్ ఉంటాయో కొంతకాలంకి దానిని బ్యాక్ చేయడానికి అవి వేసి ఆపి తవాఫ్ చేసుకోవచ్చు అని ఉమ్రా పూర్తి తీసుకోవాలని చెప్పారు. కానీ ఇబ్ను ఉసైమీన్ రహ్మతుల్లాహి ఏం చెప్పారంటే ఒకవేళ ఆ యొక్క ఆమె టాబ్లెట్స్ కనుక వాడితే దానికి ఆ యొక్క ఏదైతే హైజ్ యొక్క రక్తం వస్తుందో ఆ రక్తంకి చాలా నష్టం, ఆమెకి చాలా నష్టాలు ఉంటాయి. అంటే అప్పుడప్పుడు ఆ యొక్క పీరియడ్స్ ఏదైతే ఖచ్చితంగా ఉంటాయో 5-6 days ఆ తర్వాత ఆ యొక్క పీరియడ్స్ మళ్ళీ ఆమెకు తెలియదు. అంటే ఒక పీరియడ్ ఏదైతే ప్రతి మంత్ ఉంటుందో అది పోతుంది. ఆ తర్వాత ఆ యొక్క ఆమె చాలా ఇది వచ్చింది హైజా కాదా, ఇది హైజ్ అయిపోతుందా లేదా అవన్నీ తెలియవు. అందుకంటే టాబ్లెట్స్ వాడద్దని చెప్పారు. కానీ వాడాలంటే వాడచ్చు, లేదంటే వాడకపోతే మరి ఎప్పుడైతే పాక్ అవుతామో ఆ తర్వాత ఆగి మళ్ళీ ఉమ్రా తవాఫ్ చేసుకుంటే ఉమ్రా పూర్తవుతుంది. ఇవన్నీ చేస్తే రెండో రుకున్ ఏదైతే రుకున్ ఉందో ఇది పూర్తి అయిపోయింది. ఇప్పుడు వస్తున్నాం మూడో రుకున్. ఇప్పుడు మేము వెళ్తాం సై చేయడానికి. సఫా మరి మర్వా రెండు పర్వతాల పేర్లు. సఫా మరి మర్వా రెండు పర్వతాల పేర్లు. ఏ పర్వతాలంటే ఏ పర్వతాలపై హాజర్ అలైహిస్సలాం ఇబ్రాహీం అస్సలాం యొక్క భార్య ఏ పర్వతాలపై తమ యొక్క కుమారుడు కోసం ఇస్మాయిల్ అలైహిస్సలాం కోసం పరిగెత్తుందో నీళ్లు కోసం ఈ పర్వతం నుంచి ఆ పర్వతం, ఆ పర్వతం నుంచి ఈ పర్వతం 7 సార్లు పరిగెత్తిందో ఆ 2 పర్వతాల నుండి సఫా మరియు మర్వా అంటారు. మొదటి సఫా, రెండోది మర్వా. ఖురాన్లో కూడా అల్లాహ్ ఇలా చెప్పారు, ఇన్న సఫా వల్ మర్వత. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే ఇబ్దఉ బిమా బద అల్లాహు బి, మీరు అక్కడి నుంచే మొదలు పెట్టండి ఎక్కడి నుంచి అయితే అల్లాహ్ మొదలు పెట్టారు ఖురాన్లో. అందుకే మేము ముందుగా సఫాకి వెళ్తాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ పూర్తి చేసిన తర్వాత బాబు సఫా అనే ఒక ద్వారం నుంచి సఫాకి వెళ్ళేవారు. ఈరోజు ఆ ద్వారం చాలా కష్టం అక్కడి నుంచి వెళ్ళడం, క్లోజ్గా ఉంటుంది ఎక్కువగా. అందుకే మస్సా అని ఎక్కడైతే రాసి ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు ఖచ్చితంగా సఫాకే చేరుతారు. మీరు సఫాకి వెళ్తారు. సఫాకి మీరు ఎప్పుడైతే దగ్గరగా ఉంటారో అంటే సఫాగా పర్వతంపై ఎప్పుడైతే ఎక్కుతారో, అంటే ఇప్పుడు పర్వతాలు లేవు, అంటే కొన్ని పర్వతాలు చాలా కట్ చేశారు, కొన్ని పర్వతాలు ఉన్నాయి. మర్వా చాలా చిన్నగా ఉంది, సఫా కొద్దిగా పెద్దగా ఉంది. మీరు ఎప్పుడైతే కొద్దిగా ఇలా పైకి ఎక్కుతారో మీకు అనిపిస్తుంది, ఎప్పుడైతే మీరు సఫాకు దగ్గరలో ఉంటారో పైకి ఎక్కుతారు. ఆ పైకి ఎక్కినప్పుడు మీరు అంటారు, ఈ దువా చదువుతారు, అబ్దఉ బిమా బద అల్లాహు బి, నేను అక్కడి నుంచే మొదలు పెడుతున్నాను ఎక్కడి నుంచి అయితే అల్లాహ్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత మీరు ఆయత్ చదువుతారు, ఇన్న సఫా వల్ మర్వత మిన్ షఆయిరిల్లాహ్, ఇన్న సఫా వల్ మర్వత మిన్ షఆయిరిల్లాహ్ పూర్తి ఆయత్ చదువుతారు. ఆ తర్వాత మీరు సఫా దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత మీరు సఫా పై నించుంటారు. అంటే మీరు పైకి వెక్కి సఫా దగ్గర నించుంటారు. సఫా దగ్గర ఎప్పుడైతే మీరు నించుంటారో మీరు తిరిగి కాబా వైపు అవ్వాలి, అంటే కాబా కిబ్లా వైపు అవ్వాలి. అంటే ఇప్పుడు ఎలా తెలియదు కిబ్లా ఉందో లేదో, అందుకే సౌదీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదైతే మార్బల్స్ ఉంటాయో ఆ మార్బల్స్ యొక్క డైరెక్షన్ ప్రతిదీ పూర్తి హారంలో మార్బల్స్ యొక్క డైరెక్షన్ మారుతూ ఉంటాయి. ఆ డైరెక్షన్ కిబ్లా. మీరు ఎక్కడ నించున్నా ఆ మార్బల్ ఎటువైపు ఉందో అదే కిబ్లా. చాలా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. కిబ్లా ఎక్కడ అంటే ఫోన్ తీసుకోకూడదు, ఏదైతే మార్బల్ డైరెక్షన్ ఉందో అదే కిబ్లా. లేదు నాకు మార్బల్ డైరెక్షన్ వద్దంటే ప్రతి చోట రాసి పెడతారు ఇది కిబ్లా ఇటువైపు అని, మీరు ఆ వైపు నించోవాలి. ఆ వైపు నించొని మీరు కాబానే చూడాలి. కాబా కనిపిస్తే, ఇప్పుడు కనిపించదు, కానీ మీరు కాబా వైపు నించొని మీరు దువా చేయాలి. అక్కడ దువా చాలా పెద్దగా దువా చేయాలి, చిన్న దువా కాదు, అక్కడ చాలా పెద్ద దువా చేయాలి. దువా 3 సార్లు చేయాలి. ఒక దువా ఉంది,
ఆ దువాని పూర్తిగా చదవాలి. ఏ దువా అంటే లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహ్ అంజజ వఅదహ్ వ నసర అబ్దహ్ వ హజమల్ అహ్జాబ వహ్దహ్. ఇది పూర్తి దువా. ఈ దువాని 3 సార్లు చదవాలి. ఎలా చదవాలి? మీరు ఎప్పుడైతే నించుంటారో ఒక సఫాపై, కాబా ఇటువైపు ఉంది, మీరు ఇలా చేతులు పెట్టి నించొని కూర్చొని చేయొచ్చు. నించొని కూడా చేయొచ్చు, కూర్చొని కూడా చేయొచ్చు. నించొని ఇలా దువా నేను కాబా వైపుకి ఫస్ట్గా నేను ఈ దువా చదువుతాను. లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహ్ పూర్తి దువా చదివి నేను నాకు ఆ తర్వాత ఏం కావాలో అన్ని అడుగుతాను అల్లాహ్. నా జీవితంలో నా ఇహలోక పరలోకం కోసం అన్ని అడుగుతాను. నా కుటుంబం కోసం, నా అమ్మా నాన్న కోసం అన్ని దువా చేసుకుంటాం. ఆ మధ్యలో ఆ దువా ఎప్పుడైతే చేస్తామో మధ్యలో ఆపి మళ్ళీ ఆ దువా చదవాలి. దువా చేస్తూ చేస్తూ మధ్యలో ఆపి మళ్ళీ ఆ దువా చదవాలి. మళ్ళీ దువా చేయాలి. ఆ తర్వాత దువా చదివేసారి రెండోసారి మళ్ళీ దువా చేయాలి. ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలని పూర్తి చేయడానికి అలా దువా చేయాలి. మళ్ళీ ఆ దువా చదవాలి. మూడోసారి మళ్ళీ దువా చేయాలి. మళ్ళీ దువా చేసిన తర్వాత చేతులు కిందకి దించి మళ్ళీ వెంటనే మరవాకు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఈ దువా చెప్పకూడదు. ఈ దువా పూర్తిగా రాసుకొని ఫోన్లో పెట్టుకొని, నా దగ్గర అన్ని దువాలు రాస్తున్నాను, మీకు ఇస్తాను ఇన్షాల్లా. నా దగ్గర అన్ని దువాలు రోమన్ ఇంగ్లీష్లో, తెలుగు మే హై, నేను రోమన్ ఇంగ్లీష్ కూడా రాసి పెట్టాను, ఇన్షాల్లా మీకు ఇస్తాను. అన్ని దువాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దువా 3 సార్లు చదవాలి. లేదు ఇలా కష్టంగా ఉందంటే మీరు ఈ యొక్క దువా ఫస్ట్గా 3 సార్లు చదవండి. ఫస్ట్లో ఈ యొక్క దువా 3 సార్లు చదువుకోండి ఫస్ట్లో. ఆ తర్వాత 3 సార్లు దువా చేయండి. లేదు ఫస్ట్గా 3 సార్లు దువా చేసుకోండి, మళ్ళీ లాస్ట్లో 3 సార్లు దువా చదవండి. ఎలాగైనా మీరు చేయొచ్చు. షేక్ సులైమాన్ రుహైలీ ఈ 3 రకాలు చెప్పారు. మీరు ఎలాగైనా చేసినా పర్లేదు, కానీ ఇలా చేయడం చాలా మంచిది. ఫస్ట్లో దువా చదవండి, అల్లా యొక్క తౌహీద్ని చెప్పండి, మళ్ళీ దువా చేయండి. మళ్ళీ అల్లా యొక్క తౌహీద్ని చెప్పండి, మళ్ళీ దువా చేయండి. మళ్ళీ అల్లా యొక్క తౌహీద్ని చెప్పండి, మళ్ళీ దువా చేయండి. 3 సార్లు ఎప్పుడైతే దువా పూర్తవుతుందో మీరు మళ్ళీ అక్కడి నుంచి సఫాకి వెళ్తారు, మర్వాకి వెళ్తారు. ఇప్పుడు సఫా అయిపోయింది, మరి మళ్ళీ అక్కడి నుంచి మీరు బయలుదేరి సఫాకి వెళ్తారు. సఫాకి వెళ్ళడానికి మీరు ఫస్ట్గా కొద్దిగా కిందకి దిగుతారు. దిగి మీరు స్ట్రైట్గా వెళ్తారు, మర్వాకి వెళ్తారు. మర్వాకి ఎప్పుడైతే మీరు వెళ్తారో మధ్యలో ఒక గ్రీన్ లైట్ ఉంటుంది. ఆ గ్రీన్ లైట్ ఎంత దూరం ఉంటుందో ఆ మధ్యలో ఎంత వేగంగా అవకాశం దొరికితే అంత వేగంగా పరిగెత్తాలి. ఎందుకు? హాజర్ అలైహిస్సలాం పరిగెత్తిందని. హాజర్ అలైహిస్సలాం తమ కుమారుడు కోసం, ఇస్మాయిల్ అలైహిస్సలాం కోసం పరిగెత్తిందని ఆ యొక్క సున్నత్ని అల్లా పెట్టాడు. అక్కడ మీరు పరిగెత్తి ఆమెను గుర్తించండి. ఆమె తమ కుమారుడు కోసం ఎలా పరిగెత్తింది. ఆడవాళ్ళు పరిగెత్తకూడదు, మగవాళ్ళే. ఆడవాళ్ళు ఎక్కడ పరిగెత్తకూడదు. తవాఫ్లో కూడా వేగంగా నడవకూడదు, సైలో కూడా వేగంగా పరిగెత్తకూడదు. చాలా ఆడవాళ్ళు పరిగెత్తారు, కేవలం మగవాళ్ళే పరిగెత్తారు. అక్కడ అవకాశం దొరుకుతుంది పరిగెత్తడానికి. అక్కడ ఎంత వేగంగా పరిగెత్తే అవకాశం దొరికితే అంత వేగంగా పరిగెత్తాలి. చిన్న చోట ఒక 100-200 మీటర్స్ ఉంటుంది, అంతే పరిగెత్తాలి. 100 మీటర్స్ ఉంటుంది, అంత పరిగెత్తి మీరు అక్కడ వెంటనే అక్కడ పూర్తయితే మళ్ళీ ఆగిపోవాలి. మళ్ళీ నార్మల్గా నడవాలి. నడుస్తూ మీరు వెళ్ళాలి మరవా పైకి ఎక్కుతారు. మరవాపై ఎక్కి మళ్ళీ కాబా వైపు వెళ్తారు. మళ్ళీ కాబా వైపు నించొని సేమ్ అదే ప్యాటర్న్గా ఫస్ట్ దువా చదివి మళ్ళీ దువా చేయాలి, మళ్ళీ దువా చదివి మళ్ళీ దువా చేయాలి, మళ్ళీ దువా చదివి మళ్ళీ దువా చేయాలి. సేమ్ దువా సేమ్ పద్ధతి, అదే సేమ్. మీరు సేమ్ వస్తువులు అడగచ్చు అల్లా, సేమ్ అక్కడ మరవాపై వెళ్ళి అది చేస్తారు. మరవాపై వెళ్ళిన తర్వాత మీరు మరవాపై పూర్తి దువా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో ఒక మాట ఏంటంటే, సఫా మరవాపై ఎలాంటి నమాజ్ లేదు. ఎలాంటి సున్నత్ కూడా లేదు. మీరు కేవలం అక్కడ నడవాలి, పరిగెత్తాలి, అంతే. దువా చేయాలి, ఇవే నమాజులు అక్కడ లేవు. మీరు మళ్ళీ మరవా దిగి మళ్ళీ సఫాకి వెళ్తారు. ఇక్కడి నుంచి మీరు సఫా నుంచి మొదలు పెట్టారు, మరవాకి వచ్చారు, ఒకటి అయిపోయింది. మళ్ళీ మరవా నుంచి మీరు వెళ్తారు సఫాకి, 2. అక్కడ మళ్ళీ దువా చేయాలి సేమ్ అలాగే. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి మరవాకి రావాలి, 3. అలా తిరిగి మీరు 7 పూర్తి చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ మీరు దువాతో చేస్తారు, లాస్ట్లో దువా లేదు. నేను మీకు చెప్పాను ముందే, హజరే అస్వద్ మీరు తవాఫ్ మొదలు పెట్టినప్పుడు చూపిస్తారు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని. 7 పూర్తయిన తర్వాత మీరు హజరే అస్వద్కి వచ్చి మీరు చేయి చూపించరు, మీరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అలాగే తవాఫ్ సహీలో కూడా మీరు స్టార్టింగ్ దువాతో చేస్తారు, స్టార్టింగ్ సఫాపై దువా చేస్తారు, లాస్ట్ మీరు మరవాకి వస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే 1, మళ్ళీ 2, 3, 4, 5, 6, 7. ఎప్పుడైతే మీరు మరవాకి చేరుకుంటారో అక్కడ మళ్ళీ దువా చేయకూడదు. మీరు దువా చేసి బయలుదేరారు ఇక్కడి నుంచి, మళ్ళీ అక్కడి నుంచి దువా చేసి 7వ దువా అక్కడి నుంచి చేసి మీరు బయలుదేరారు. మీరు మరవాకి చేరినప్పుడు మీరు దువా చేయకూడదు. అక్కడ మరవాకి చేరి మీరు బయటకు వెళ్ళిపోవాలి. ఎగ్జిట్ గేట్ ఏది ఉందో మీరు వెళ్ళిపోవాలి అక్కడ. ఇక్కడ సహీ మీరు ఎక్కడైనా చేయొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో చేయొచ్చు, ఫస్ట్, సెకండ్, థర్డ్. కానీ గ్రౌండ్ ఫ్లోర్ చేయడం చాలా మంచిది. తవాఫ్ కూడా ఈ యొక్క మాట గుర్తుపెట్టుకోండి. అవకాశం దొరికిందంటే మీరు కిందనే చేయండి, పైన చేయకండి. చాలా ఉలమాలు ఇఖ్తిలాఫ్ చేశారు దాంతో, పైన చేయడం దాంతో సవాఫ్ అవుతుందా లేదా, సహీ అవుతుందా లేదా. అవకాశం దొరికినట్లయితే కిందనే చేయండి. కానీ గవర్నమెంట్ ఒకవేళ ఆఫ్ చేస్తే కింద మీరు పైకి వెళ్ళొచ్చు. చాలా గవర్నమెంట్ అప్పుడప్పుడు కంట్రోల్ చేయడానికి పైకి పంపించేస్తారు. అది వాళ్ళు ఏం చెప్తే ఆ మాట వినండి. నేను కిందనే చేస్తానంటే పట్టుకుని వెళ్ళిపోతారు. చాలా స్ట్రిక్ట్,
చెట్టు ఉంటుంది. అందుకే మీరు ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో తవాఫ్కి మరియు సైకి అక్కడే చేయండి. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడే చేయండి. సెకండ్ ఫ్లోర్ మరియు ఫోర్త్ ఫ్లోర్ కొన్ని వెహికల్స్ ఉంటాయి, ఎవరైతే చేయలేరో వాళ్ళకి సై చేయిస్తారు. అక్కడ వెళ్ళి కూర్చొని కూడా చేయొచ్చు. సై స్తోమత ఉన్నా కూడా చేయొచ్చు. మీరు నడవలేరు, లేదు కూర్చొని చేస్తాను, కూర్చొని చేయొచ్చు. తవాఫ్ కూడా కూర్చొని చేయొచ్చు, పైన చేయిస్తారు తవాఫ్ కూడా కూర్చొని. ఎవరికైతే నడవడానికి అవ్వటం లేదో వాళ్ళు పైకి వెళ్ళి బండిలో కూర్చొని ఎలక్ట్రిక్స్ ఉంటాయి, దాంట్లో తవాఫ్ చేసుకోవచ్చు, మళ్ళీ సై కూడా చేసుకోవచ్చు. కానీ నడిచి చేస్తే ఎక్కువ పుణ్యం ఇన్షాల్లా. అలాగే 7 చక్రాలు ఎప్పుడైతే తవాఫ్ సై పూర్తి చేస్తామో ఆ తర్వాత మర్వా యొక్క పర్వతం నుంచి మేము రైట్గా కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మీ యొక్క ఉమ్రా పూర్తయింది. మీ యొక్క ఉమ్రా ఇక్కడికి పూర్తవుతుంది. ఎప్పుడైతే మర్వా చేరుకుంటారో 7వ చక్రంలో మీరు 7వ చక్రం పూర్తయిన వెంటనే అక్కడి నుంచి కిందకి దిగిపోవాలి. అక్కడ ఎలాంటి దువా లేదు, ఎలాంటిది లేదు, మీ యొక్క ఉమ్రా అక్కడికి పూర్తుంది. మీరు అక్కడి నుంచి మరి కిందకు వస్తారు. కిందకు వచ్చిన వెంటనే అక్కడ కొద్దిగా చిన్న చిన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, అక్కడ ఫ్రీగా జుట్టు కట్ చేస్తారు, ఫ్రీగా హరం ద్వారా. లేదు మీరు హోటల్కి వెళ్ళి కట్ చేయాలంటే హోటల్కి వెళ్ళొచ్చు, వెంటనే కట్ చేయడం అని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీరు తవాఫ్ చేస్తున్నారు, సై పూర్తయింది, సై పూర్తయిన వెంటనే ఫజర్ యొక్క అజాన్ అయిపోయింది. చాలా మంది ఏం చేస్తారు, అజాన్ అయిన తర్వాత కూడా హలక్ చేసుకొని జుత్తులు కట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫజర్ నమాజ్ విడిచిపెట్టేస్తారు. తవాఫ్లో సైలో నమాజ్ యొక్క సమయం వస్తే తవాఫ్ అక్కడే ఆపి నమాజ్ చేయాలి. మీరు జమాత్ వరకు తవాఫ్ చేయొచ్చు. అజాన్ అయ్యింది, తవాఫ్ చేస్తూ ఉండండి, అజాన్ యొక్క దువా చదువుతూ. అజాన్ అయిపోయింది, తవాఫ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇకామత్ అవుతుందో వెంటనే ఆపండి, అక్కడే నించోపెట్టు, అక్కడే నించోండి తవాఫ్ కోసం, నమాజ్ కోసం. మరి అయిన వెంటనే లెగిసి మరి తవాఫ్ మొదలు పెట్టండి. కానీ ఫర్జ్ నమాజ్ విడిచిపెట్టి తవాఫ్ మరి సై చేయడం చాలా పెద్ద తప్పు. చాలా మంది ఫర్జ్ నమాజ్ కూడా చేయరు. ఫర్జ్ నమాజ్ ఉంది, అక్కడ తవాఫ్ అవుతుంది, అక్కడ సై చేస్తున్నారు, అక్కడ బయట అక్కడ మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ తప్పు. మీరు తవాఫ్ మరి సై చేసినప్పుడు ఫర్జ్ నమాజ్ సమయం వస్తే మీరు తవాఫ్ మరి సై ఆపి పూర్తి నమాజ్ చదువుకొని మళ్ళీ ఆ తర్వాత మీరు తవాఫ్ మొదలు పెట్టండి, సై మొదలు పెట్టండి. కానీ పూర్తయిన వరకు ఎలాంటి నమాజ్ రాలేదు, పూర్తయిన తర్వాత నమాజ్ సమయం అయిపోయిందంటే మీరు హలక్ తర్వాత చేసుకోవచ్చు, జుట్టు తర్వాత కట్ చేసుకోవచ్చు. మీరు ముందు నమాజ్ చేయండి, ఆ తర్వాత మీరు హలక్ మరి కసర్ చేసుకోవచ్చు. ఇప్పుడు హలక్ చేయడానికి వెళ్తాం. హల్క్ వాజిబ్, రుకున్ కాదు. హల్క్ ఏదైతే చేస్తామో అది వాజిబ్. హల్క్ చేయకపోతే, కావాలని చేయకపోతే హల్క్ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తలలో ఎలాంటి అనారోగ్యంగా ఉంది, జుట్టులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, అసలు జుట్టు కట్ చేయలేదు, ఆ వ్యక్తి ఫిదియా ఇవ్వాలి. కాబిన్ ఉజ్రా రజియల్లాహు ప్రవక్త వద్దకు చెప్పారు, నా యొక్క చాలా జుట్టులు ఉన్నాయి, చాలా పురుగులు ఉన్నాయి, ఏం చేయాలి? ప్రవక్త వారు అన్నారు, నువ్వు జుట్టులు కట్ చేయకు, నువ్వు ఫిదియా ఇచ్చే. ఆ ఆయత అక్కడే అవతరింపజేయబడింది. అల్లా అంటున్నారు, ఫమన్ లమ్ యజిద్ ఫసియాము తలాసతి అయ్యాం. అల్లా అన్నాడు, ఎవరికైతే ఆ స్తోమత లేదో, ఎవరైతే అది చేయలేరో, పేద ఆహారం తినిపించలేరో, జబా చేయలేరో, వాళ్ళు ఇది కూడా చేయొచ్చు, 3 రోజులు కూడా పెట్టచ్చని అల్లా అవతరింపజేయడం సూరహ్ బక్రాలో. అలాగా మీరు హల్క్ చేయడానికి కిందకి వెళ్తారు. హల్క్ చాలా అఫ్జల్, అంటే హల్క్ చేయాలి. చాలా మంది జీవితంలో ఎప్పుడు గుండు చేయరు, అక్కడ కూడా చేయరు. లేదు నేను జీవితంలో ఎప్పుడు గుండు చేయలేదు, ఎప్పుడు ఎలా చేసుకోవాలి, జీనత్ పోతుందని ఇది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హల్క్ చేసిన వారి కోసం 3 సార్లు మగ్ఫిరత్ చేశారు. ప్రవక్త వారు హల్క్ చేసిన వారి కోసం 3 సార్లు మగ్ఫిరత్ చేశారు. సహాబాలు చెప్పారు, ప్రవక్త వారు అల్లాహు మగ్ఫిరిల్ ముహల్లికీన్, సహాబాలు వల్ ముకస్సిరీన్, ప్రవక్త అల్లాహు మగ్ఫిరిల్ ముహల్లికీన్, మళ్ళీ అన్నారు వల్ ముకస్సిరీన్, మళ్ళీ ప్రవక్త వారు అన్నారు అల్లాహు మగ్ఫిరిల్ ముహల్లికీన్. ఆ తర్వాత అన్నారు ప్రవక్త వారు అల్లాహు మగ్ఫిరిల్ ముకస్సిరీన్, ఎవరైతే జుట్టులు తగ్గిస్తారో వారి కోసం మగ్ఫిరత్ చేస్తారు. అంటే 4వసారి, స్టార్టింగ్ 3 సార్లు. అంటే హల్క్ కసర్ చేయడం కన్నా చాలా అఫ్జల్. హల్క్ అంటే ఏంటి? హల్క్ అంటే పూర్తిగా గుండు చేయడం, పూర్తి జుట్టు తీయడం. కసర్ అంటే పూర్తి తల నుంచి కటింగ్ చేయడం, అంటే గుండు చేయకూడదు. చాలా మంది ఇది కూడా చేస్తారు, చాలా మంది అది కూడా చేస్తారు. మీరు 2 చేయొచ్చు, కానీ రెండిట్లో అఫ్జల్ ఏంటంటే మీరు గుండు చేయడం. ఇది ప్రవక్త వారు కూడా ఇదే చేశారు, సహాబాలు కూడా ఇదే చేశారు, మేము కూడా ఇదే చేయాలి. అక్కడ అవ్వాలి, నేను అప్పుడు అవ్వలేదంటే కాదు, అక్కడ అవ్వాలి, అది సున్నత్, అది దాంట్లో ఎక్కువ పుణ్యం దొరుకుతుంది. ప్రవక్త వారు కూడా అదే చేశారు, అందుకే అక్కడ హలక్ చేసుకోవాలి. అలాగే ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు 1 ఇంచ్, దీన్ని ఉన్ములా అంటారు అరబీలో, 1 ఇంచ్ జుట్టు కట్ చేయాలి కింద నుంచి. అది పట్టుకొని ఒక జుట్టు అన్ని దగ్గరగా జమ చేసి కింద నుంచి 1 ఇంచ్ ఎంతైతే ఎంత ఉంటుందో అది కట్ చేయాలి. అది వాళ్ళ కోసం కసరత్, అంతే. చాలా మంది ఏం చేస్తారంటే ఒక తప్పు చేస్తారు, ఎప్పుడైతే సై నుంచి బయటకు వస్తామో అక్కడ చాలా మంది నించుని ఉంటారు, చిన్న కత్తులు పెట్టుకొని. ఇక్కడ నుంచి ఒక చిన్న జుట్టు తీసి, ఇక్కడ నుంచి ఒక జుట్టు, ఇక్కడ నుంచి జుట్టు అవ్వదు, ఫిదియా చెల్లించాలి. ఎవరైతే అలా చేస్తారో, చేసి ఇంటికి వెళ్ళిపోతారో వాళ్ళు ఫిదియా చెల్లించాలి.
ఒక 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 మేక జబా చేయాలి, లేదంటే 6 పెదవులకు ఆహారం పెట్టాలి, లేదంటే 3 రోజాలు పెట్టాలి. ఎందుకంటే మీరు హలక్ మరియు కసర్ చేయలేదంటే మీరు ఉమ్రా యొక్క వాజిబ్ మీరు వదిలిపెట్టేశారు, ఒక వాజిబ్ వదిలిపెట్టేశారు. ఎలాగైతే నమాజ్లో సజ్జే సౌ చేస్తామో అలాగే ఇక్కడ సజ్జే సౌ లాంటిది. మీరు ఒక మేక పెట్టాలి పెదవాళ్ళకి, లేదంటే 6 పెదవాళ్ళకి ఆహారం పెట్టండి, లేదంటే 3 రోజాలు పెట్టండి. ఒకవేళ ఎవరైతే అలా చేస్తే, లేదు మీరు పూర్తిగా హల్క్ చేయండి, లేదు హల్క్ చెయ్యను అంటే మీరు కసరు కూడా చేయొచ్చు. కసరు ఎప్పుడైతే మీరు చేసుకుంటారో మీరు ఆ తర్వాత హలాల్ అయిపోతారు. అంటే మీరు ఆ తర్వాత ఎహ్రామ్ ఇప్పచ్చు, మీరు జుత్తులు కట్ చేయొచ్చు, మీరు ఆ గోర్లు కట్ చేయొచ్చు, మీరు మీ భార్యలతో కలవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఉమ్రా చేసినప్పుడు ఒక చిన్న తప్పు చేస్తారు, తమ భార్యలపై ప్రేమతో చేతులు వేసుకుంటారు ఉమ్రా చేసినప్పుడు. అది టూరిజం ప్లేస్ కాదు. చాలా ఉలమాలు చెప్పారు ఇది షహవత్లో వస్తుంది. చాలా ఉలమాలు ఏం చెప్పారంటే ఇది కూడా షహవత్లో వస్తుంది. అంటే ఒక భార్య భర్త చేయలు పట్టుకొని మెడలో చేయి వేసుకొని ఉమ్రా చేయడం ఇది తప్పు, ఇది షహవత్లో వస్తుంది. లేదు ఎక్కడో పారిపోతారు, మళ్ళీ దొరకారంటే చేయి పట్టుకోవచ్చు, కానీ ఎలాంటి అవసరం లేకుండా చేయి పట్టుకోవడం షహవత్, దీనిని షహవత్లో పెట్టారు ఉలమాలు. అందుకే ఒక భార్య భర్త దగ్గర ఉమ్రా చేయండి, కానీ దూరంగా ఉండి మెడలో చేయి వేయడం, లేదంటే చేయి పట్టుకొని వేయడం, ఇలాంటి ఉమ్రాలో దీని నుంచి బయటకు రావాలని ఉలమాలు చెప్పారు. కామం ఉద్దేశంతో చేయకూడదు. అలాగే ఎవరైతే హల్క్ మరియు కసర్ చేసుకుంటారో ఆ వెంటనే చేసిన తర్వాత ఆ వ్యక్తి ఒక ఉమ్రా పూర్తి అయిపోతుంది. 4 ముందు చెప్పాను, 4 ఎహ్రామ్, తవాఫ్, సై, కసర్ లేదా హల్క్ జుట్టు తీయడం. ఎహ్రామ్ అంటే నియత్ చేయడం, తవాఫ్ అంటే 7 చక్రాలు తిరగడం, దీంట్లో అన్ని విషయాలు వచ్చాయి. 3వది సై అంటే 7 సార్లు సై మరియు సఫా మరియు మర్వా చేయడం. 4వది హల్క్ అంటే జుట్టు కట్ చేయడం, పూర్తిగా కట్ చేసి హల్క్ అంటారు, లేదంటే కొద్ది కట్ చేసి దాన్ని కసర్ అంటారు. హల్క్ చేయడం చాలా అఫ్జల్, కసర్ చేయడం కూడా ఒకసారి మగ్ఫిరత్ యొక్క దువా చేశారు. ఇవన్నీ చేస్తే మా యొక్క ఉమ్రా పూర్తవుతుంది ఇన్షాల్లా. ఆ తర్వాత కొన్ని విషయాలు, ఇప్పుడు హలాల్ అయిన తర్వాత ఎవరైతే నియత్ చేయలేదు, నియత్ చేయకుండా మీకాత్లోకి వచ్చేస్తే మళ్ళీ వచ్చిన తర్వాత నియత్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ముందే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యలంలం మనకి మీకాత్, ఎవరైతే యలంలం దాటి లోపలికి వెళ్ళిపోయారో నియత్ చేయలేదో, వెళ్ళిన తర్వాత ఎవరైతే నియత్ చేసుకుంటాడో ఆ వ్యక్తి ఒకవేళ ఉమ్రా పూర్తి చేసుకుంటే ఆ వ్యక్తి మళ్ళీ ఇది వాజిబ్ అంటారు మళ్ళీ. అంటే మీకాత్ దగ్గర నుంచి నియత్ చేయడం వాజిబ్ అంటారు. అంటే మీకాత్కి లోపల వెళ్ళి ఎవరైతే నియత్ చేస్తారో దీనిని వాజిబాద్లో చెప్పారు ఉలమాలు. అంటే ఎవరైతే ఇలాంటి పని చేస్తారో మీకాత్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఎహ్రామ్ మరియు నియత్ చేస్తారో ఆ వ్యక్తి మళ్ళీ ఒకవేళ తిరిగి రాకపోతే ఆ వ్యక్తి మరి అక్కడ ఫిదియా ఇవ్వాలి. ఇది కూడా ఒక మాట. రెండో మాట, ఎవరైతే హల్క్ చేయరో, ఎవరైతే జుట్టు కట్ చేయరో వాళ్ళు కూడా ఫిదియా ఇవి 2 మాటలు. ఈ 2 మాటలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫిదియా ఇవ్వాలి. లేదని చెప్పాను ముందు, ఎవరైతే పెద్ద పాపం చేస్తారో భార్యతో కలవడం, లేదంటే నికా చేయడం, వలి అవ్వడం, నికా అయినప్పుడు ఇవన్నీ పెద్ద పాపాలు ఉమ్రాలు. అంటే భార్యతో కలవడం దేనైతే ముబాషరత్ అంటారో. రెండోది నికా చేయడం ఉమ్రాలో, నికా లేదంటే నికాలో వలి అవ్వడం, మీరు ఉమ్రాలు ఉన్నారు, మీరు వలి అవుతున్నారు. 4వది అలాగే అర్కాన్ ఏదైతే రుకున్ చెప్పాను 3 రుకున్లు అవన్నీ తిరిగేసి చేయడం, లేదంటే ఒక రుకున్ విడిచిపెట్టడం, ఇవన్నీ చేస్తే ఉమ్రా పోతుంది, ఉమ్రా పూర్తిగా పోతుంది. మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉమ్రా చేయాలి, మీరు పెద్ద ఫిదియా ఇవ్వాలి. ఆ పెద్ద ఫిదియా అంటే ఒక ఒంటె దబా చేయాలి, ఇది పెద్ద ఫిదియా. అంటే పెద్ద పాపం చేస్తే ఇది పెద్ద ఫిదియా అవుతుంది, మీరు ఒక ఒంటె దబా చేయాలి. ఇవన్నీ పెద్ద పాపాలు. కానీ చిన్న పాపాలు చేస్తే మీరు గోర్లు తీసేశారు, జుట్టు తీసేశారు, మీరు హల్క్ చేయలేదు, ఇవన్నీ చిన్నవి. ఇవన్నీ చేస్తే మీరు ఫిదియా ఇవ్వాలి. ఫిదియా అంటే ఒక మేక, లేదంటే 6 పేదవాళ్ళకి ఆహారం, లేదంటే 3 రోజాలు పెట్టాలి. కానీ పెద్ద ఫిదియా ఏంటంటే మీరు ఒక వెంట దబా చేయాలి, లేదు స్తోమత లేదంటే మీరు 10 రోజాలు పెట్టాలి. 10 రోజాలు, 3 రోజాలు అక్కడ పెడతారు, 7 రోజాలు తిరిగి వచ్చిన తర్వాత పెడతారు. మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీకాత్ వెళ్ళి మళ్ళీ ఉమ్రా చేయాలి. ఇది పెద్ద పాపాలు చేస్తే. అలాగే ప్రియులారా, ఎప్పుడైతే ఉమ్రా పూర్తవుతుందో, ఉమ్రా పూర్తయిన తర్వాత కొన్ని విషయాలు గుర్తుపెట్టండి. ఉమ్రా ఎప్పుడైతే పూర్తవుతుందో ఉమ్రా అయిన వెంటనే అల్లాహ్ కృతజ్ఞతలు తెలపండి. వెంటనే మీ అమ్మ నాన్నకి చెప్పకండి, ఫస్ట్ అల్లాహ్ సజ్జా చేయండి. 2 రకాలు చేస్తే అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుకోండి. అల్లాహ్ నాకు సౌభాగ్యం ఇచ్చాడు, ఫస్ట్ మాట ఇదే చేయండి. ఉమ్రా అయిపోయిన వెంటనే అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుకోండి. ఒక చిన్న సజ్జానే చేయొచ్చు, 2 రకాలని చదవచ్చు. అల్లాహ్ నాకు అవకాశం ఇచ్చాడని సజ్జా శుక్ర్ చేయండి, అల్లాహకు కృతజ్ఞతలు తెలపండి, సదకా చేయండి.
అల్లా నాకు ఈ యొక్క సౌభాగ్యం ఇచ్చాడు, మీరు సదకా చేయొచ్చు. అలాగే ఎక్కువగా మీరు నఫిల్ నమాజ్ చదవండి. ఎవరైతే ఉమ్రా పూర్తి అవుతుందో ఏం చేస్తారంటే వచ్చిన పని అయిపోయింది, ఇప్పుడు షాపింగ్లు, ఇప్పుడు పడుకోవడం ఇవన్నీ చేస్తారు. లేదు, ఉమ్రా ఎవరైతే పూర్తి చేస్తారో హరంలో ఎంత కాలం మీరు ఉన్నారో అంతకాలం మీరు ఖచ్చితంగా నఫిల్ నమాజ్ ఎక్కువగా చేయండి. నఫిల్ నమాజ్ను మొట్టమొదటి నమాజ్ తహజ్జుద్ నమాజ్. దానికన్నా మొదటి నమాజ్ సున్నతి మొక్కదా. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ఎవరైతే హరం వెళ్తారో అవకాశం వాళ్ళకి ఖచ్చితంగా ఫర్జ్ నమాజ్ జమాతో చేయండి. లేదు నేను హోటల్లో చేసుకుంటాను, నేను తర్వాత చేసుకుంటాను, ఇవన్నీ కాదు. మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవకాశం ఇచ్చాడు. మస్జిద్ హరాంలో ఒక్క నమాజ్ చేస్తే 1,00,000 నమాజుల కన్నా ఎక్కువ నమాజులు చేసిన పుణ్యం. మస్జిద్ హరాంలో కాబతుల్లాలో ఎవరైతే నమాజ్ చేస్తారో వాళ్ళకి 1,00,000 నమాజులు చేసిన పుణ్యం దొరుకుతుంది. ఉలమాలు ఏం చెప్పారంటే, కాబతుల్లా ఆ యొక్క చిన్న మసీద్ హరాం అంటే కాదు, మక్కాలో ఎవరైతే పూర్తి హరంలో ఎవరైతే నమాజ్ చేస్తారో వాళ్ళకి 1,00,000 నమాజులు చేసిన పుణ్యం దొరుకుతుంది. మసీద్ హరాంలో ఎవరైతే మక్కాలో ఉంటారో, ఎవరైతే మసీద్ హరాం ఈరోజు హోటల్స్ ఉంటాయి, ఎవరైతే హోటల్లో నమాజ్ చేస్తారో వాళ్ళకి కూడా 1,00,000 నమాజులు చేసిన పుణ్యం దొరుకుతుంది. 1,00,000 నమాజ్. ఇలాగే ఆడవాళ్ళు ఎక్కువగా ప్రయత్నం ఏం చేయాలంటే హోటల్స్లోనే నమాజ్ చేయాలి, ఎక్కువగా రాకూడదు. ఎందుకంటే ఒక ఆడ మనిషికి అఫ్జల్ నమాజ్ తమ ఇంట్లోనే, తమ హోటల్లోనే. కానీ అవకాశం దొరికితే రావచ్చు, నమాజ్ మసీద్లో చేయవచ్చు. ఉమర్ బిన్ ఖత్తాబ్ ప్రవక్త వారు అన్నారు, లా తమ్ను ఇమా అల్లాహ్ మసాజిదిల్లా. ఒక ఆమె మస్జిద్కి వస్తాదంటే మీరు మనా చేయకండి, లేదు నువ్వు రాకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి కాదు. ఒక ఆడ మనిషి వస్తే మసీద్కి రావచ్చు, మసీద్లో నమాజ్ చేయవచ్చు. కానీ ఇంట్లోనే చేస్తే, హోటల్లో కూడా చేస్తే ఆమెకి పూర్తి పుణ్యం దొరుకుతుంది, పూర్తి పుణ్యం లభిస్తుంది, ఎక్కువ పుణ్యం లభిస్తుంది, మసీద్ కన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ప్రవక్త వారు ఏం చెప్పారంటే, ఒక ఆడ మనిషికి చాలా అఫ్జల్ నమాజ్ తమ ఇంట్లోనే కూడా చేయొచ్చు, హోటల్లోనే కూడా చేయొచ్చు, మసీద్లో వచ్చి కూడా చేయొచ్చు. అలాగే ఏదైతే మసీద్ యొక్క రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఉంటాయో దానిని గుర్తుపెట్టుకోండి. మసీద్లో గట్టిగా జిక్ర్ చేయడం, గట్టిగా ఖురాన్ చదవడం, గట్టిగా వీడియో కాల్తో ఫోన్లు మాట్లాడడం, ఇవన్నీ తప్పులు. ఏదైతే మసీద్ యొక్క రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఇక్కడ ఉంటాయో అవన్నీ అక్కడ కూడా పాటించాలి. లేదు ఫోటోలు, వీడియోలు, ఈ క్లాక్ టవర్, అది టూరిజం ప్లేస్ కాదు. చాలా సౌదీలో ఉలమాలు చెప్పారు, ఈరోజు చాలా మంది ఉమ్రాకి వస్తారు, ఉమ్రాకి వచ్చినట్లు ఉండరు, ఏదో టూరిస్ట్ ప్లేస్ వచ్చినట్లు ఉంటుంది, ఏదో ఎక్కడో ఈజిప్ట్ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు, అక్కడ వెళ్ళారు, అలా ఉంటుంది. అలా కాదు, మస్జిద్ ఒక ఆరాధన చేసిన చోటు, అది అక్కడ అలాగే ఉండాలి. ఒక ఇఖ్లాస్తో, అంటే ఎలాంటి తప్పులు చేయకుండా వీడియోగ్రఫీలు, గట్టి మాట్లాడుకోవడం, పడుకోవడం, అక్కడ మసీద్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ చేయకూడదు. మస్జిద్లో ఆరాధన కోసం వెళ్ళండి, పడుకోండి, ఇంటికి వచ్చి హోటల్కి వచ్చి పడుకోండి. కానీ మస్జిద్లోకి వెళ్ళి పడుకోవడం, అక్కడే కూర్చోవడం ఇవన్నీ కాదు. మస్జిద్లో కేవలం ఆరాధన కోసం వెళ్ళండి. అక్కడ ఏదైతే అదబులు ఉన్నాయో అన్నీ గుర్తుపెట్టుకొని అవన్నీ చేయండి. అలాగే చాలా వేరే ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు, వాళ్ళందరినీ కలవండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఊర్లో తౌహీద్ ఎలా ఉంది, ఇస్లాం ఎలాగుంది తెలుసుకోండి. నేను చెప్తాం, పూర్తి ప్రాంతంలో ఇస్లాం ఒకేలాగుంది. మేము ఎలాగైతే నమాజ్ చేస్తాం వాళ్ళు కూడా అలాగే చేస్తాం, మీకు తెలుస్తుంది. ప్రజలు వేరే చోటు నుంచి వస్తారు, అందరు ఇస్లాం ఒకటే. ఏదో చాలా మంది ముష్రికులు ఉంటారు. ఇక్కడ మీరు ఏదైతే క్రైస్తవులు ఉన్నారో మీరు వేరే దగ్గర వెళ్ళండి, వాళ్ళ దగ్గర వేరే ఉంటారు, వేరే పద్ధతులు ఉంటాయి. ఇక్కడ ఏదైతే హిందూస్ ఉన్నారో మీరు వేరే హిందూస్ దగ్గర, అక్కడ వేరే హిందూజం ఉంటుంది. కానీ ఇస్లాం ఏదైతే ఉందో, ఎక్కడ ఈరోజు ఈ ప్రాంతంలో మేము అల్లాహ్ని నమ్ముతాం, ఎలాగైతే నమాజ్ చేస్తామో వాళ్ళ ప్రాంతంలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. మీరు మాట్లాడండి, ప్రజలతో కలవండి, తెలుసుకోండి వాళ్ళ యొక్క ఇస్లాం గురించి, వాళ్ళ యొక్క ఊర్లో స్థితి ఎలాగుంది, వాళ్ళ యొక్క ఇస్లాం ఎలా వాళ్ళు పాటిస్తున్నారు, ఇవన్నీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళ దగ్గర ఏదైతే మంచి లక్షణాలు ఉన్నాయో వాళ్ళతో నేర్చుకోవాలి. చాలా మంది వస్తారు, చాలా మంచి లక్షణాలు ఉంటాయి, చాలా మంది హెల్పింగ్ నేచర్స్ ఉంటాయి, చాలా అల్లాహ్ యొక్క గొప్ప ఆరాధనలు చేస్తూ ఉంటారు, వాళ్ళతో నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. చాలా మంది ద్వారా అఖ్లాక్ ఉంటుంది, మీతో కలుస్తారు, మీతో మాట్లాడతారు, మీరు వాళ్ళతో నేర్చుకోండి. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకవేళ ఒక వ్యక్తికి కాబతుల్లాలో ఉన్నప్పుడు అవకాశం దొరికితే ఎక్కువగా తవాఫ్ చేయాలి. మీరు తవాఫ్ చేసేసారు ఉమ్రాలో, కానీ నార్మల్గా అవకాశం దొరికితే మీరు తవాఫ్ చేస్తూ ఉండాలి. 7 చక్రాలు అలా తిరుగుతూ ఉండాలి. మీరు తవాఫ్ చేయడానికి ఆ హెరా అవసరం లేదు, మీరు నార్మల్ బట్టలోనే మీరు తవాఫ్ చేయొచ్చు. తవాఫ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తికి అవకాశం దొరికింది పైన తవాఫ్ చేయడానికి ఏదో నమాజులో, ఆ వ్యక్తి పైకి వెళ్ళి లేదా కిందనే అవకాశం దొరికితే ఖచ్చితంగా తవాఫ్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే వేరేగా తవాఫ్ చేయడం దీనికి చాలా పుణ్యాలు వచ్చాయి. కానీ వేరేగా సహీ లేదు, సహీ ఉమ్రాలోనే ఉంది, సహీ హజ్జులోనే ఉంది. కానీ తవాఫ్ మీరు నార్మల్గా కూడా చేయొచ్చు.
తవాఫ్ నార్మల్గా 7 చక్రాలు తిరిగి రావచ్చు, ఎన్నైనా చేయొచ్చు. మీరు 7 పూర్తి చేసి మళ్ళీ 2 రకాలు నమాజ్ చేయండి, మళ్ళీ 7 పూర్తి చేసి మళ్ళీ నమాజ్ చేసుకోండి. ఈ తవాఫ్ ఎంత దొరికితే అంత మీరు చేయవచ్చు. అలాగే ఎక్కువగా ప్రజలకి అక్కడ నీళ్లు తాగించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అఫ్జలు సదఖతి సఖీల్ మా. సౌదీ అరేబియాలో ప్రతి ఫ్రిడ్జ్ రాసి పెడతారు. చాలా మంచి సదక ప్రజలకి నీరు తాగించడం. చాలా మంది అక్కడ జంజం నీళ్ళు ప్రజలకి పట్టి పట్టి తాగిస్తుంటారు. మీకు అవకాశం దొరికితే 2-3 గ్లాసులు పట్టుకుని ప్రజలకు నీళ్ళు తాగించాలి అక్కడ. ఇది చాలా పెద్ద మంచి పుణ్యం. అలాగే నేను ముందు చెప్పాను, జమాత్తో ఖచ్చితంగా నమాజ్ చేయండి. జమాత్ నమాజ్ విడిచిపెట్టకండి. ఎలాంటి పెద్ద పనిని విడిచిపెట్టి ఖచ్చితంగా 5 పూట్ల నమాజ్ జమాత్ చేయండి. అయిన తర్వాత ఖచ్చితంగా సున్నత్ నమాజ్, ఏదైతే నమాజ్కి ఫర్జ్ నమాజ్కి ముందు వెనకతలు సున్నతులు ఉంటాయో ఇవన్నీ విడిచిపెట్టకండి. సున్నతి మొక్కదా అంటారు. ఇది కూడా మీరు పూర్తి చేస్తున్నారు, అల్హమ్దులిల్లా. మీకు అవకాశం దొరికింది, ఖచ్చితంగా తహజ్జుద్ నమాజ్ చేయండి. ఖచ్చితంగా ఆ హరంలో కూర్చొని అల్లాహ్తో దువా చేయండి. ఎందుకంటే హదీస్ వచ్చింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి అవకాశంకి వస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యంజిలు రబ్బునా ఇలా సమాయి దునియా. అల్లాహ్ దిగుతాడు కిందకి, దిగి అడుగుతాడు, ఏది నా యొక్క సోదరులు ఏరి, నేను అడగండి నేను ఇస్తాను, నాకు క్షమాభిష అడగండి నేను క్షమాభిస్తాను. అల్లాహ్ అడుగుతాడు. ఆ యొక్క సమయంలో హోటల్స్లో పడుకొని టైం వేస్ట్ చేయకండి. అల్లాహ్ అవకాశం ఇచ్చాడు 7 days హరంలో, 7 days అక్కడ అవకాశం దొరికింది. ఖచ్చితంగా హరంలో నఫిల్ నమాజ్ చేయండి, తహజ్జుద్ చేయండి. తహజ్జుద్ యొక్క సమయంలో అల్లాహ్తో ఖచ్చితంగా దువా చేయండి. ఈ పని ఖచ్చితంగా చేయండి. 2 వారాలు ఉంటారు, 2 వారాలు తహజ్జుద్ ఖచ్చితంగా చేయండి. ఆ తర్వాత ఇన్షాల్లా మీరు నఫిల్ నమాజ్కి, తహజ్జుద్ నమాజ్కి ఆదత్ కూడా అవుతుంది. మీరు ఆ తర్వాత ఇన్షాల్లా ఎవరికైతే అల్లాహ్ అవకాశం ఇస్తాడో, సౌభాగ్యం ఇస్తాడో, ఆ వ్యక్తి మళ్ళీ వచ్చిన తర్వాత పూర్తి జీవితం తహజ్జుద్ కూడా చేయొచ్చు. తహజ్జుద్ యొక్క అవకాశం అక్కడి నుంచి మొదలవుతుంది. దువా మీరు ఖచ్చితంగా అక్కడ చేయండి. అలాగే కొన్ని పనులు చేయకూడదు అక్కడ. మొదటి, ప్రజలకి ఎలాంటి బాధ కలిగించకండి, నేను చెప్పాను, హజర్ అస్వద్ దగ్గర. రెండోది, తవాఫ్లో వేగంగా నడిచి. మూడోది, సైలో గట్టిగా పరిగెత్తి. అలాగే 4వది, గట్టిగా జికిర్ చేసి. చాలా మంది గ్రూపుల్లో వెళ్తారు, ఒక వ్యక్తి గ్రూప్కి హెడ్గా ఉంటాడు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ వెనకాల చదవాలి. తప్పు ఇది. మీరు దువా చేసుకోండి. మీ దువా మీకు. ఒక వ్యక్తికి మీరు చెప్పేసి ఆ వ్యక్తి చేతిలో బుక్ ఉంది, ఆ వ్యక్తికి దువా రాదు. ఆ వ్యక్తి దువా చెబుతున్నాడో బద్దువా చేస్తున్నాడో మీకు తెలియదు. మీరు వెనకాల ఆమె చెప్తున్నారు, మీరు కూడా దువా చెప్తారు. చాలా మేము విన్నాం, ఒక వ్యక్తి దువా తప్పుగా చెబుతున్నారు, అదే దువా వాళ్ళు కూడా చెబుతున్నారు. సుబ్హానల్లాహ్. ఏం చెప్తున్నా కూడా ప్రజలకి అంత బుద్ధి కూడా లేదు. ఏ దువా చెప్తున్నామో ఆ దువా కరెక్టా కాదా, ఆ దువా ప్రవక్త వారి దగ్గర నుంచి వచ్చిందా లేదా, ఆ దువాలో మీనింగ్ కరెక్ట్ ఉందా లేదా, అది కూడా తెలుసుకోరు. కానీ మొదటిది, ఆ దువా గట్టిగా చదవకూడదు, ప్రజలకి ఎలాంటి బాధ కలిగించకూడదు. అలాగే ఆడవాళ్ళకి చూడడం, ఇది తప్పు. ఉమ్రాలో హరంలో ఎక్కువ పాపం. మీరు మసీద్ హరాంలో ఉన్నప్పుడు, మసీద్ నబవీలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి చూడడం, వాళ్ళపై చూపు వేయడం, ఇది చాలా పెద్ద తప్పు. ఉమ్రాలో చాలా పెద్ద తప్పు, మసీద్ హరాంలో ఇంకా పెద్ద తప్పు. అలాగే వీడియోస్ మరియు ఫొటోస్, దీని నుంచి దూరంగా ఉండండి. చాలా ఉలమాలు అక్కడ చెప్తూ ఉంటారు, చాలా పెద్ద ఫిత్నా అని చెప్పారు. వీడియోస్ మరియు ఫొటోస్, మీరు ఒకవేళ మీరు ఫోటో తీసుకోవాలంటే మీ మైండ్లో తీసుకోండి. మైండ్లో మంచి ఆరాధన చేయండి. మీ అక్కడ వెళ్ళే ఉద్దేశం ఆరాధన, ఫోటో తీయడం కాదు. మీరు మంచి ఆరాధన చేసుకుంటే అది కియామత్ వరకు గుర్తు పెడతారు అల్లాహ్ తాలా. అది అల్లాహ్ మళ్ళీ మీకు కియామత్ ఇస్తారు, దాని యొక్క పుణ్యం ఇస్తారు. కానీ వీడియోలు పెట్టుకొని, లేదు వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీలు తీసుకొని అందరికి ఫోటోలు పంపించడం వాట్సాప్లో, ఇది అది స్టేటస్లో, ఇవన్నీ కాదు, ఇవన్నీ తప్పు. అలాగే కాబతుల్లాలో ఉన్నప్పుడు ఎలాంటి వస్తువుని ముట్టుకోకూడదు. సున్నతని ముట్టుకోవడానికి 2 వస్తువులు. మొదటిది హజర్ అస్వద్, రెండోది రుక్న్ యమాని. ఈ 2 తప్ప కాబతుల్లా యొక్క ఏ గోడని, మకామి ఇబ్రాహింని, హతీంని, జంజం యొక్క బావిని, ఎలాంటి వస్తువుల్ని మీరు ముట్టుకోవడం సున్నత్ కాదు. సున్నత్ అని చెప్పి దానిని ముద్దు ఇవ్వడం, దానిని ముద్దు పెట్టుకొని దానిని ముట్టుకోవడం, ఇవన్నీ సున్నత్. 2 చోట్లు. రుక్న్ యమాని ఏదైతే చెప్పానో దాన్ని ముట్టుకోవడం సున్నత్. రెండోది హజర్ అస్వద్, దానిని ముద్దు పెట్టడం సున్నత్. ఈ 2 మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మసీద్ వంటి వస్తువుని ముట్టుకోవడం సున్నత్ లేదు, ఎలాంటి వస్తువుని కూడా. మసీద్ హరాంలో 2. మొదటిది రుక్న్ యమాని, రెండోది హజర్ అస్వద్. అలాగే మసీద్ నబవీలో, మసీద్ కుబాలో, ఎలాంటి మసీద్లో, ఎలాంటి ప్రాంతంలో, ఎలాంటి చోటలో ఎలాంటి వస్తువుని సున్నత్ అని ముట్టుకోవడం, ముద్దు పెట్టడం, ఇది సున్నత్ కాదు, ఇది బిదత్ అంటారు. అందుకే దీని నుంచి దూరంగా ఉండండి. అలాగే హరంలో ఏదైతే వస్తువులు మీకు దొరుకుతాయో దానిని తీయకండి. ఒకవేళ తీసినా ఎక్కడైతే కౌంటర్స్ ఉంటాయో అక్కడ వెళ్ళి ఇచ్చేయండి. మీకు దొరికిన అక్కడ దొంగలించడం చాలా పెద్ద పాపం. హారంలో ప్రజల వస్తువులు తీసుకోవడం, పాకెట్లు లాక్కోవడం, డబ్బులు కింద పడి ఉంటే తీసుకోవడం, ఫోన్లు తీసుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద తప్పులు.
హరంలో ఎవరైతే ఒక వస్తువు లేపుతాడో తీస్తాడో ఆ వ్యక్తి చనిపోయిన వరకు అక్కడే దానిని ఎలాన్ చేస్తూ ఉండాలి. మీ దగ్గర అంత స్తోమత లేదు, మీరు ఉండరు, ఒక వారం ఉంటారంటే అంతే. మీరు మీ దగ్గర ఆ స్తోమత ఉంటే మీరు ఎత్తండి, అక్కడ వెళ్ళి కౌంటర్స్ ఇచ్చేయండి, బ్యాక్ సైడ్ కౌంటర్స్ ఉంటాయి అక్కడ ఇచ్చేయండి. లేదు నేను ఎత్తలేనంటే మీరు పోలీస్కి ఇచ్చేయండి, అక్కడ పోలీస్కి ఇచ్చేయండి, లేదా అక్కడే వదిలేయండి, మీకు దాంతో ఎలాంటి సంబంధం లేదు. హరంలో దొంగలించడం, ప్రజల వస్తువులు తీయడం, తీస్తే కౌంటర్లో ఇవ్వండి, లేదంటే పోలీస్కి ఇచ్చేయండి, లేదంటే మీరు తీయకండి. మూడు పనులు. మీరు తీస్తారు అంటే పూర్తి జీవితం దాన్ని ఎలా చేయాలి, మీరు దానిని ఎప్పుడు వాడకూడదు, పూర్తి జీవితం ఎలా చేయాలి దాన్ని, దాని అంత పెద్ద పాపం అవుతుంది అది తీస్తే కనుక. హరంలో దొంగలించడం ఎలాంటి పాపం అలాంటివి చేయకూడదు. అలాగే ఒక సఫర్లో 2 ఉమరాలు చేయడం, దీని గురించి చాలా ఉలమాలు చెప్పారు. ఒక ప్రయాణంలో 2 ఉమరాలు రెండు ఉమరాలు చేయడం, 3 ఉమరాలు, చాలా మంది 40-50 చేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. 40 ఉమరాలు, 50 ఉమరాలు, ఒక ఉమరా అయిపోయింది మళ్ళీ ద్వార నమాజ్కి, మళ్ళీ మస్జిద్ ఆయిషా వెళ్ళి మళ్ళీ హరం పట్టుకొని వచ్చేస్తారు. తప్పు. ఉమ్రా మొదలవుతుంది మీకాత్ నుంచి. ఇది మీకాత్ కాదు, మస్జిద్ ఆయిషా మీకాత్ కాదు. మస్జిద్ ఆయిషా కేవలం ఎవరైతే ఉమ్రా ఎవరైతే చిన్న తప్పులు అయ్యాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తారు, అక్కడి నుంచి హరం కట్టుకుని. తప్పులు అయితే ఉమ్రా మొదలు పెట్టాలంటే మీకాత్కి వెళ్ళాలి. మీకాత్ సుమారుగా ఒక్కొక్క మీకాత్ తక్రీబన్ 80 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఏ మీకాత్ కూడా దానికన్నా దగ్గరగా లేదు. దూరమైన మీకాత్ అంటే మదీనా మీకాత్ 450 కిలోమీటర్స్. మిగతా అన్ని మీకాతులు 80-70 కిలోమీటర్స్ లోపలే ఉంటాయి. అన్ని మీకాతులు, యలంలం, అన్ని జుల్హులైఫా కాదు, నజ్ద్, కర్నుల్ మనాజిల్, ఇవన్నీ ఏదైతే మీకాతులు ఉన్నాయో అన్ని 70-80 కిలోమీటర్స్ లో ఉంటాయి. కానీ మదీనాలో ఏదైతే మీకాత్ ఉందో ఆ మీకాత్ 450 కిలోమీటర్స్ సుమారుగా ఉంది. అందుకే మీకాత్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉమ్రా మొదలు పెట్టాలి. అందుకే ఒక్క ఉమ్రా కన్నా ఎక్కువ ఉమ్రా చేయడం ఉలమాలు దీనిని తప్పు అని చెప్పారు. అంటే 40-50 నా తరపు నుంచి అన్ని కుటుంబ సభ్యులు అన్ని తరపు నుంచి ఉమరాలు చేయడం అనేది తప్పు. కానీ ఒక సఫర్లో 2 ఉమరాలు చేయడం గురించి చాలా ఉలమాలు చెప్పారు. ఒకవేళ మీరు ఉమ్రా మసీద్ ఆయిషాని చేసే తప్పు, మీరు 2వ ఉమ్రా కోసం కావాలని మీకాత్ వెళ్ళి వేస్తే అది కూడా తప్పు. చాలా మంది ఏం చేస్తారంటే ఉమ్రా అయిపోయింది ఇక్కడే ఉండాలి, కానీ 2వ ఉమ్రా కోసం మీకాత్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రావడం తప్పు. లేదు, మీరు ఎలాంటి ఉద్దేశం లేకుండా బయటకి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రావాల్సిన ఉద్దేశం లేదు. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఉద్దేశం చేశారు, లేదు మళ్ళీ తిరిగి రావాలని, మరియు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఎరాన్ కట్టి మళ్ళీ అక్కడి నుంచి ఉమ్రా చేసుకోవచ్చు. మీరు ఎలాంటి ఉద్దేశం లేకుండా బయటకి వెళ్ళిపోతే, లేదు ఉద్దేశం పెట్టి నేను మళ్ళీ తిరిగి రావాలి ఇక్కడికే, మళ్ళీ 2వ ఉమ్రా చేయాలంటే ఉమ్రా చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త వారు తమ జీవితంలో ఎప్పుడు ఒక్క ప్రయాణంలో 2 ఉమ్రాలు చేయలేదు. సహాబాలు తమ పూర్తి జీవితంలో 1,00,000 కన్నా ఎక్కువ సహాబాలు పూర్తి జీవితంలో ఏ సహాబీ కూడా ఒక్క ప్రయాణంలో 2 ఉమ్రాలు చేయలేదు. అందుకే ఒక్క సఫర్లో ఒక్క ఉమ్రా చేయండి, బాగా చేయండి, అందరి కోసం దువా చేయండి, అది చాలు. ఇన్షాల్లా అందరి కోసం దువా చేయండి, హరంలో కూర్చొని ఎక్కువ దువా చేయండి, అందరి కోసం. అందరి తరపు నుంచి ఉమ్రాలు చేయకండి, దువా చేయండి వాళ్ళ కోసం, వాళ్ళ తరపు నుంచి సదకాలు ఇవ్వండి. అక్కడ ఏదైతే ఖచ్చితంగా స్వీకరించబడతాయో ఆ పనులు చేయండి. అంటే 2 ఉమ్రాలు చేయడం స్వీకరించబడుతుందా లేదా తెలియదు, దానిలో ఇఖ్తిలాఫ్ ఉంది. అందుకే ఏదైతే ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉన్నాయో, మా అమ్మ నాన్న తరపు నుంచి చనిపోయారు ఎవరు, అమ్మ నాన్న లేరు, వాళ్ళ తరపు నుంచి సదకా చేయండి, జకాలు చేయండి, నీళ్ళు తాగించండి. వాళ్ళ తరపు నుంచి ఎక్కడ అవకాశం దొరికిన అక్కడ పుణ్యాలు చేయండి, వాళ్ళ కోసం దువా చేయండి, ఇవన్నీ చేయండి. ఏదైతే ఖచ్చితంగా వాళ్ళకి పుణ్యాలు లభిస్తాయో ఆ పనులని అక్కడ చేయండి. కానీ ఒక సఫర్లో 2 ఉమ్రాలు చేయకండి. అలాగే ఇంకా 2-3 మాటలు ప్రియులారా, ఎవరైతే మదీనా వెళ్తారో, మక్కా గురించి అయిపోయింది, ఎవరైతే మదీనా వెళ్తారో మస్జిద్ నబవీకి వెళ్ళిన తర్వాత మస్జిద్ నబవీ కూడా అదే రెగ్యులేషన్స్, దువా చేయాలి, దువా చెప్పి లోపలికి ప్రవేశించాలి. చాలా మంది మసీద్లోకి వెళ్ళిన వెంటనే అస్సలాము అలైకుం యా రసూలల్లాహ్, తప్పు. ప్రవక్త వారి దగ్గరికి వెళ్తే సలాం చేయాలి, మస్జిద్ దాఖిల్ అవుతుంది కాదు, అది మస్జిద్ అల్లాది, ప్రవక్త వారిది కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, అందుకే చాలా మంది ఏమంటారంటే మదీనా మునవ్వరా చెప్పడం కూడా తప్పు. అది మదీనా నబవియా, మదీనా మునవ్వరా కాదు. మదీనా మునవ్వరా ఇది సూఫీ ఇచ్చిన పదం. మదీనా మునవ్వరా అంటే ప్రవక్త వారి వచ్చిన తర్వాత మదీనాని నూరిచ్చారు, వెలుగిచ్చారు. ప్రవక్త ఇవ్వలేదు, అల్లా ఇచ్చాడు, సుబ్హానల్లాహ్. కానీ చాలా మంది ఏంటంటే మదీనా మునవ్వరా అంటారు, మదీనా మునవ్వరా కాదు. అందుకే మీరు ఏదైతే పుస్తకాలు చదువుతారో ఎక్కడ కూడా ఉలమాలు మదీనా మునవ్వరా రాయరు, మదీనా నబవియా అంటారు. అంటే ప్రవక్త వారి ప్రాంతం, ప్రవక్త వారు దాన్ని నూరు పెట్టలేదు, దాన్ని వెలుగుపలేదు, అల్లా ఇచ్చాడు. అందుకే మదీనా మునవ్వరా చెప్పకూడదు, మదీనా నబవియా అన్నారు. మీరు చెప్పాలంటే మదీనా చెప్పండి, లేదంటే కొద్దిగా ఇస్తారంటే దాన్ని మీరు మదీనా నబవియా చెప్పండి.
లేదు తైబా చెప్పండి, తాబా చెప్పండి, యసరబ్ చెప్పండి, ఇవన్నీ పేర్లు ఉన్నాయి దానికి. కానీ మదీనే మునవ్వర ఇది సూఫీలు ఇచ్చిన పదం. అంటే వాళ్ళ యొక్క అకీదా ఉంది. ప్రవక్త వారు మదీనాకు వచ్చిన తర్వాత ఈ యొక్క భూమిపై నూరు వచ్చింది, వెలుగు వచ్చింది. తప్పు, సుబ్హానల్లా. ఈ యొక్క అకీదా పెట్టకూడదు. అందుకే మసీదులోకి వచ్చినప్పుడు మసీద్ దువా చదవాలి, సలాం చేసి మసీదులోకి రావాలి. మసీదులోకి వచ్చిన వెంటనే మీరు డైరెక్ట్గా రౌజా వెళ్ళాలి. అవకాశం దొరికితే డైరెక్ట్గా ఫస్ట్లో అవకాశం దొరికిందంటే రౌజాలో వెళ్ళి తయ్యతుల్ మసీద్ చదవాలి అవకాశం దొరికితే. లేదు అవకాశం దొరకలేదు అంటే ఎక్కడైనా మసీద్ నబవిలో 2 రకాలు వెంటనే సున్నత్ చేయండి, తయ్యతుల్ మసీద్ అది చేసిన తర్వాత వెంటనే ప్రవక్త వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా నిలబడి ఇజ్జత్తుతో ఇలా ఎంతైతే మేము పెద్దలకి ఏదైతే గౌరవం ఇస్తావో ఆ గౌరవంతో నెమ్మదిగా ఎలాంటి గట్టి వాయిస్ లేకుండా ప్రవక్త వారి కబర్ దగ్గరికి చేరుకున్న తర్వాత మీరు సలాం చేస్తారు ప్రవక్త వారి దగ్గర తిరిగి. ఇలా నించొని కాదు, పూర్తి తిరిగి ప్రవక్త అక్కడ రాసి ఉంటుంది రసూలుల్లా అని, అక్కడే ప్రవక్త వారు సమాధి. ఫస్ట్ ప్రవక్త వారు, ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే అబూబకర్ సిద్దిక్, ఒక్క అడుగు వేస్తే ఉమర్ బిన్ ఖత్తాబ్. 3 సమాధులు ఇలా లైన్గా ఉంటాయి. మీరు ఎప్పుడైతే అక్కడ చేరుకుంటారో ప్రవక్త వారి వద్దకి తిరిగి ప్రవక్త వారి దగ్గర సలాం చెప్పండి. అస్సలాము అలైకా యా రసూలల్లా, అస్సలాము అలైకా యా నబీ అల్లా, అస్సలాము అలైకా యా ఖలీల్ అల్లా, అస్సలాము అలైకా. పూర్తి దువా చెప్పచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు, పూర్తి దువా చెప్పచ్చు. అస్సలాము అలైకా యా అయ్యుహన్ నబీ వరహ్మతుల్లాహి వబరకాతు. ఇది ఇంకా చెప్పాలంటే అద్దైతల్ అమానా వ నసహతల్ ఉమ్మ వ బల్లగ్తర్ రిసాల. ఏదైతే పదాలు మాకు వచ్చో ప్రవక్త వారికి గౌరవం ఇవ్వడానికి అవన్నీ పదాలు చెప్పి మీరు ప్రవక్త వారికి సలాం చేయాలి. అక్కడ ఎక్కువ సమయం ఉంచకూడదు, చిన్న సలాం అంతే. అక్కడ నించొని నా కోసం దువా చేయడం షిర్క్, బిదత్, షిర్క్. అంటే ప్రవక్త వారితో దువా చేయడం షిర్క్. చాలా మంది చేస్తారు, తబ్లీగీలు, బరేలీలు చాలా మంది చేస్తారు. ప్రవక్త వారితో అడగకూడదు, ప్రవక్త వారికి సలామే చెప్పాలి కేవలం. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళి ఒక 2 అడుగులు వేస్తే అబూబకర్ సిద్దిక్ సమాధి వస్తుంది. అక్కడ తిరిగి అస్సలాము అలైకా యా ఖలీఫత రసూలిల్లా, అస్సలాము అలైకా యా అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు. ఓకే, అవన్నీ చెప్పాలి. ఆ తర్వాత కూడా ఇవన్నీ పదాలు చెప్పవచ్చు. రదియల్లాహు అన్క, ఇవన్నీ పదాలు ఏదైతే ఉన్నాయో, ఎన్నైతే దువాలు ఇవ్వాలో అవన్నీ దువాలు మీరు తెలుగులైనా ఉర్దూ ఏదైతే వచ్చో ఆ యొక్క భాషలో దువా ఇవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళి ఉమర్ బిన్ ఖత్తాబ్ దగ్గర నించొని అస్సలాము అలైకా యా అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, ఎన్ని పదాలు అయితే ఉన్నాయో రదియల్లాహు అన్క్, ఎన్నైతే పదాలు ఉన్నాయో అన్ని పదాలు చెప్పి ముందుకు వెళ్ళిపోవాలి. అంతే, ఏమి లేదు. సలాం చెప్పి ముగ్గురు దగ్గర నిలబడి ముందుకు వెళ్ళిపోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే సలాం చెప్పిన తర్వాత ఇటువైపు తిరిగి వెళ్తారు. ఎందుకు? ప్రవక్త వారికి వీపు చూపించకూడదు. తప్పు, సుబ్హానల్లాహ్, తప్పది. అంటే ప్రవక్త వారికి వీపు చూపించకూడదని ఇలా తిరిగి ఇలా నడుస్తారు వెనకతో. తప్పు. నార్మల్గా ఎలాగైతే నడుస్తామో అలాగే నడిచి బయటకు వెళ్ళిపోవాలి, ఎలాంటి లేదు. అక్కడ ఉన్నప్పుడే దాని యొక్క అదబ్, ఎహ్తరాం, గౌరవం ఇచ్చి అక్కడ ప్రశాంతంగా నిలబడి ఖురాన్లో అంటున్నారు ఇన్నల్లదీన యగుద్దూన అస్వాతహుం ఇంద రసూలిల్లాహ్ ఉలైక అల్లదీన ఇమ్తహనల్లాహు ఖులూబహుం లిత్తఖ్వా. అంటే ఎవరైతే ప్రవక్త వారి వద్దకు సౌండ్ని తగ్గిస్తారో వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ యొక్క హృదయం సాఫల్యం అనే ఒక సాక్ష్యం ఇచ్చాడు అల్లాహ్ తఆలా. ఒక సహాబీ ఉన్నారు, సాబిర్ బిన్ ఖైస్. ఆ సహాబీ ఎప్పుడైతే ఆయత అవతరింపజేయబడిందో ఆ సహాబీ ప్రవక్త వారికి రావడం మానేశారు. ఎందుకు? ఆ సహాబీ యొక్క సౌండ్ ఎక్కువ ఉండేది. ప్రవక్త వారు అన్నారు అతనికి పిల్లండి, అతను స్వర్గవాసుడు. ఆయత అతని కోసం కాదు, ఆయత అవతరింప చేయబడింది. ఎవరైతే ప్రవక్త వారి వద్ద కూర్చొని గట్టిగా మాట్లాడతారో, ప్రవక్త వారి కన్నా ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళ కోసం అవతరింప చేయబడింది. అందుకే అక్కడ గట్టిగా మాట్లాడడం, అరవడం, అక్కడ ఇవన్నీ పాపం, సుబ్హానల్లాహ్. అలాగే మసీద్ నబవీలో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా రౌజాలోకి వెళ్ళండి, ఖచ్చితంగా రౌజా వెళ్ళాలి. రౌజా అనే ప్రాంతం అది స్వర్గం నుంచి వచ్చిన ప్రాంతం. అక్కడ ఖచ్చితంగా అవకాశం దొరికితే 2 రకాల నమాజ్ చేయాలి. అక్కడ తీసుకెళ్తారు, ఎవరైనా తీసుకెళ్తారు, ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తారు. 2 రకాలు అక్కడ నమాజ్ చేయాలి. ఎంత అవకాశం దొరికితే అంత 2, 4, 6 ఎంతైతే అవకాశం దొరికిందో అంత అక్కడ నమాజ్ చేయాలి. ఆ తర్వాత ఖచ్చితంగా బకీ వెళ్ళాలి. బకీ అంటే ఖబరస్థాన్. మసీద్ నబవీ యొక్క ఖబరస్థాన్ యొక్క పేరు బకీ. దాన్ని జన్నతుల్ బకీ చెప్పకూడదు, అది బకీ. అది బకీలో ఎక్కడ జన్నత్ యొక్క ప్రాంతం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే బకీలో జన్నత్ ప్రాంతం కూడా ఉంది. ఇదొక అకీదా, తప్పు. చాలా మంది ఏమనుకుంటారంటే బకీలో సహాబాలు ఉన్నారు, ఎవరికైతే జన్నత్ యొక్క సాక్షి ఇవ్వబడిందో అందుకే జన్నతుల్ బకీ. కాదు, హదీసులు ఎక్కడ కూడా జన్నతుల్ బకీ రాదు, సిర్ఫ్ బకీ వచ్చింది, అందుకే బకీ అంటారు. లేదు, దాన్ని బకీయ గర్కద్ అనొచ్చు. అక్కడ కొన్ని చెట్లు ఉండేవి, ముళ్ళ చెట్లు, గర్కద్ అంటారు దాన్ని పేరు పెట్టారు బకీయ గర్కద్. అదే పేరుతో దాన్ని పిలవాలి, జన్నతుల్ బకీ చెప్పకూడదు. ఆ కబ్రస్థాన్ వెళ్ళాలి సమాధుల్ని చూడడానికి.
దాని నుంచి ఇబ్రత్ మరియు నసీహత్ తీసుకోవడానికి మేము కూడా ఒక రోజు తిరిగి ఇక్కడికి రావాలి, సమాధికి రావాలి. దానికోసం లేదు అక్కడికి వెళ్ళి ఇలాగున్నాయి అలాగున్నాయి అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడుకొని అక్కడి నుంచి కొద్ది అవకాశం దొరికితే అక్కడి నుంచి ధూళి తీసుకొని కవర్లోకి వేసుకొని మన సమాధులకు వేయడానికి ఇవన్నీ తప్పులు, విధతులు ఇవన్నీ చేయకూడదు. అక్కడికి వెళ్ళి నేను కూడా ఒక రోజు అల్లా దగ్గరికి రావాలి, ఇలా ఉంది, నా యొక్క పరిస్థితి కూడా ఇలాగే అవ్వబోతుంది అని ఈ యొక్క నసీహత్ మరియు ఇబ్రత్ కోసం అక్కడికి వెళ్ళాలి. ఇదే ఉద్దేశంతో వెళ్ళాలి. అదైపోయింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాలి కుబా, మసీద్ కుబా అని ఒక మసీద్ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కట్టించిన మసీద్ అది. లమస్జిదున్ ఉస్సిస అలా తక్వా మిన్ అవ్వల్ యౌమిన్, మదీనాలో మొట్టమొదటి మసీద్ కుబా. దానికన్నా ముందే ఆ తర్వాత కట్టబడిన మసీద్ జుమా. లైన్గా వస్తాయి. మసీద్ కుబా నడుచుకొని వెళ్తే మసీద్ కుబా, ఆ తర్వాత మసీద్ జుమా, ఆ తర్వాత అలా ముందుకు నడుచుకొని వెళ్తే మసీద్ నబవి. ఈ 3 మసీదులు లైన్గా ఉంటాయి. ప్రవక్త కుబాలో ఉన్నారు, ఆ తర్వాత కొద్దిగా అలా ముందుకు వెళ్ళి మసీద్ జుమా కట్టారు, అక్కడ జుమా చేశారు. ఆ తర్వాత ప్రవక్త గారు ఇంకా ముందుకు వెళ్ళి మసీద్ నబవి కట్టారు. ఈ 3 మసీదులు లైన్గా ఉంటాయి. మసీద్ జుమాలో ఎలాంటి ఫజీలత్ లేదు, మసీద్ కుబాలో ఉంది. ఎవరైతే మసీద్ కుబాలో 2 రకాలు నమాజ్ చేస్తారో ఆ వ్యక్తికి ఉమ్రా యొక్క సవాబ్ ఇవ్వబడుతుంది. మీకు ఎక్కువ ఉమ్రా చేయాలంటే మీరు మసీద్ కుబా ఎక్కువగా వెళ్ళండి. ఒకవేళ ఒక వ్యక్తికి 40-50 ఉమ్రాలు కావాలంటే మసీద్ కుబా వెళ్ళండి. ఖచ్చితంగా మసీద్ కుబాలో 2 రకాలు నమాజ్ ఎక్కువగా చేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి శనివారం సాయంత్రం అసర్ నమాజ్ తర్వాత మస్జిద్ నబవీ నుంచి నడుచుకొని మసీద్ కుబా వెళ్ళేవారు. 3 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళొచ్చు, హాఫ్ అన్ అవర్ అంతే. నడుచుకొని ప్రవక్త వెళ్ళేవారు. బండి మీద కూడా వెళ్ళేవారు, బండి మీద వెళ్ళొచ్చు, నడుచుకొని వెళ్ళారు. స్ట్రైట్ రూట్ మసీద్ నబవీ నుంచి గేట్ నెంబర్ 310 నుంచి బయటకు వెళ్తే స్ట్రైట్ అటు నుంచి అలా వెళ్ళిపోవచ్చు. ఎక్కడైతే జంజం నీరు పడతారో అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే మసీద్ కుబా యొక్క దారి. సుబ్హానల్లాహ్. అక్కడ అలా వెళ్ళి మసీద్ కుబాలో 2 రకాలు నమాజ్ చేసి అక్కడ దువా చేసుకొని అల్లాహ్తో ఉమ్రా యొక్క పుణ్యం యొక్క సంకల్పం పెట్టుకొని అక్కడ 2 రకాలు నమాజ్ చేయాలి. అక్కడ ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో ప్రవక్త వారి యొక్క ఉంగరం పడింది. ఇప్పుడు ఆ బావి క్లోజ్ చేశారు కానీ అక్కడ బావి ఉంది. ఆ బావిని చూడవచ్చు. క్లోజ్ చేశారు కానీ అక్కడ బావి ఉంది, అక్కడ రాసి ఉంటుంది అని ఇవన్నీ ఉన్నాయి. అలాగే ప్రియులారా, అవకాశం దొరికితే ఉహద్ పర్వతం ఎక్కడైతే చాలా పెద్ద యుద్ధమైందో అక్కడ వెళ్ళాలి. కానీ ఉహద్ పర్వతంకి వెళ్ళకూడదు. ఉహద్ పర్వతం దగ్గర ఒక కబరస్థాన్ ఉంది. ఆ కబరస్థాన్ పేరు సయ్యిదు షుహదా. అంటే ఉహద్ యుద్ధంలో ఎన్నైతే సహాబాలు చనిపోయారో, షహీద్ అయ్యారో అన్ని సహాబాల యొక్క సమాధి అక్కడ ఉంది. అక్కడ కదా వెళ్ళాలి. అలాగే కబరస్థాన్కి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ ఏదైతే దువా ఉందో అస్సలాము అలైకా ఏదైతే దువా ఉందో సుబ్హానల్లాహ్, అది మనకు గుర్తు రావట్లేదు. పూర్తి దువా చెప్పాలి. ఆ దువా చెప్పిన తర్వాత ఎప్పుడైతే మేము కబరస్థాన్కి వెళ్తామో బకీలో లాస్ట్ చెప్పాలి అల్లాహుమ్మ గ్ఫిర్ లి అహ్లి బకీల్ గర్కద్, అల్లాహుమ్మ గ్ఫిర్ లి అహ్లి బకీల్ గర్కద్. ఓ అల్లాహ్, ఈ బకీలో ఎంతైతే సమాధులు ఉన్నాయో వాళ్ళందరికీ క్షమించు అని ఈ యొక్క దువా ప్రవక్త వారు చెప్పారు. ఈ దువా అంటే కబరస్థాన్లో వెళ్ళే దువా ఏదైతే ఉందో ఆ దువా పూర్తి చదివి ఆ తర్వాత లాస్ట్లో ఈ దువా చదవాలి. అలాగే ఉహద్ సయ్యిదు షుహదా వెళ్ళి నార్మల్ దువా చదివి లాస్ట్లో ఎవరైతే ఉహద్లో షహీద్ అయ్యారో వాళ్ళ యొక్క స్వర్గం కోసం దువా చేయే వాళ్ళ కోసం ఇవన్నీ ఈ 2 కబరస్థాన్లు మదీనాలో. సయ్యిదు షుహదా ఒకటి, రెండోది బకీ. ఈ 2 కబరస్థానికి వెళ్ళాలి. అక్కడ ఉహద్లో చనిపోయిన సహాబాలు ఉన్నారు. ఇక్కడ మసీద్ నబవీలో ఏదైతే బకీ ఉందో అందులో 10,000 కన్నా ఎక్కువ సహాబాలు ఉన్నారు. ఆ యొక్క సమాధులు 10,000 కన్నా ఎక్కువ. అందులోనే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఉన్నారు. అందులోనే ప్రవక్త వారు చాలా భార్యలు ఉన్నారు. ప్రవక్త వారు చాలా కుటుంబ వాసులు ఉన్నారు. అందులో చాలా చాలా పెద్ద అందులో చాలా మంది ఉన్నారు. అలాగే ఎప్పుడైతే వెళ్తారో అక్కడ అవన్నీ దువా చేయాలి. అలాగే ప్రియులారా, చివరిలో ఒక 2 మాటలు చెప్పిన ఒక మాటని పూర్తి చేస్తాను. ఇంకా మళ్ళీ అదే మాట నేను చెప్తున్నాను. ఈ యొక్క ఏదైతే ఉమ్రా చేస్తున్నామో ఇది ఒక ఇబాదత్. ఇది పిక్నిక్ కాదు, ఇది టూర్ కాదు, ఎలాంటిది మేము ప్రపంచం కోసం చేయట్లేదు, మా యొక్క పరలోకం కోసం చేస్తున్నాం. ఉమ్రా ఒక ఇబాదత్. అందుకే సంకల్పంని సరిదిద్దుకోండి, అన్ని నేర్చుకోండి, సిద్ధంగా వెళ్ళండి. మొదటిది. రెండోది, ఎంత అవకాశం దొరికితే అంత మొబైల్ నుంచి దూరంగా ఉండండి. ఎంత అవకాశం దొరికితే ఖచ్చితంగా ఖురాన్ వస్తే మసీదులో ఖురాన్ ఉంది, ఆ ఖురాన్ తీసి చదవండి. ఆ ఖురాన్ తీసేదండి, ఫ్రీగా ఖురాన్ ఇస్తూ ఉంటారు. ఒక ఖురాన్ పట్టుకోండి, మొబైల్ పట్టుకున్న ఖురాన్ పట్టుకోండి, ఖురాన్ చదవండి, దువాలు చదవండి. మొబైల్ నుంచి దూరంగా ఉండండి. మసీద్ నబవీలో వీడియో కాల్స్, మసీద్ నబవీలో ఫోన్ చూసుకోవడం ఇవన్నీ కాదు. మీకు అవకాశం ఇచ్చిందల్లా 2 వారాల కోసం. ఆ 2 వారాల్ని మీరు ఎలాగ ఉపయోగిస్తారో, ఎంత పుణ్యాలు అక్కడ లభిస్తా అక్కడ మీరు కొనుక్కొని వస్తారో అదే మీకు పనికి వస్తుంది. లేదు మీరు అక్కడ వెళ్ళి కూడా ఇక్కడ ఎలాగుంటారో అలాగే ఉంటే, ఇంకా 3వ మాట, చివరి మాట, అక్కడ మీరు షాపింగ్ కోసం వెళ్ళటం లేదు. అక్కడ దొరికిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతాయి. కానీ అక్కడి నుంచి తెచ్చిన 2 వస్తువులు ఇక్కడ తేవాలి ఖచ్చితంగా. మొదటిది జంజం నీరు, రెండోది ఖజూరం.
ఇవి రెండు. ఆయిషా రజియల్లాహు అన్హా సహీహ్ బుఖారీలో వస్తుంది, ఆయిషా రజియల్లాహు అన్హా జంజం యొక్క నీరు మక్కా నుంచి మదీనాకు మోసుకు వెళ్ళేది. మదీనా మోసుకు వెళ్ళిన తర్వాత చెప్పేది, నేను ప్రవక్త వారికి మోసుకు రావడం చూశాను, అందుకే నేను మోసుకొస్తున్నాను. అంటే ఈ యొక్క నీరు మీరు మోసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఫ్లైట్లో ఇస్తారు. 5 లీటర్స్ ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఇస్తారు. అది మీకు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు దొరుకుతుంది. ఆ యొక్క నీరు సున్నతిని అనుకొని అది తీసుకురావాలి. అలాగే ఖజూర పండు మీకు తీసుకురావాల్సిన ఉద్దేశం ఉంటే అది కూడా తీసుకురావచ్చు. మీరు షాపింగ్ చేయొచ్చు, కానీ అల్లా యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత అవకాశం దొరికితే ఖురాన్ చదవడం, సదకా చేయడం, నఫిల్ నమాజులు చేయడం, దువాలు చేయడం, ఖచ్చితంగా ఇవన్నీ పనులు చేయండి. ఎన్నైతే మసీదుకు వెళ్ళాలో, మసీద్ ఖుబా, మసీద్ నబవి, అలాగే ఎన్నైతే చెప్పానో మసీదు షుహదా, బకీ, అలాగే రౌజాతుల్ జన్, అలాగే రౌజా, అలాగే ఇవన్నీ ప్రాంతాలు ఎన్నైతే ఉన్నాయో, అలాగే ఉహద్, ఇవన్నీ ప్రాంతాలు వెళ్ళి, అలాగే ఉహద్ ప్రాంతంలో ఒక మసీద్ ఉంది, ఆ మసీద్ కూడా నమాజ్ చేయొచ్చు. మసీద్ కిబ్లతైన్ ఒక మసీద్ కూడా ఉంది. ఇవన్నీ మసీదులు నమాజ్ చేయడం ప్రవక్త వారు చెప్పారు. ప్రియులారా, అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా మనందరినీ ఉమ్రా ఏదైతే మేము చేయబోతున్నామో అల్లా మనందరూ ఉమ్రా స్వీకరించు. అల్లా మనందరినీ ఉమ్రా తెలుసుకొని నేర్చుకొని దానిని ప్రవక్త వారు చెప్పే పద్ధతి పైన చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు. వల్ల ఎవరైతే ఉమ్రా చేయడానికి వెళ్తున్నారో వారి యొక్క ప్రయాణాన్ని సులభంగా చేయు. ఎవరైతే ఉమ్రా చేయటం లేదో అల్లా వాళ్ళందరినీ ఉమ్రా చేసే సౌభాగ్యం ప్రసాదించు. అల్లా మనందరినీ జీవితంలో బ్రతికున్నంత కాలం తౌహీద్ బ్రతికి చనిపోయిన ముందు లా ఇలాహా ఇల్లల్లాహ్ పద్యం పలికి మన యొక్క జీవితం పూర్తి చేయి. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.